బ్రహ్మసూత్రములు 56వ రోజు ఏప్రిల్ 1వ తారీఖు 2021 సంవత్సరం 4వ అధ్యాయంలో 2వ పాదం చదువుతున్నాం. నిన్న చదివిన కొన్ని అంశాలు ఏమిటంటే, అవసాన దశలో వాక్కు మనసునందు లయమవుతుంది. వాక్కుకు మళ్ళేనే కళ్ళు మొదలైన ఇంద్రియాల వృత్తులు కూడా మనస్సులోనే లయమవుతాయి. అన్ని ఇంద్రియాలను తనలో లయం చేసుకున్న తర్వాత మనస్సు ప్రాణంలో లీనమవుతుంది. ప్రాణం జీవునిలో లయమవుతుంది. ప్రాణం జీవాత్మను పొందుతుంది అంటే దేహానికి ఇంద్రియాలకు అధ్యక్షుడైన జీవుని యందు లయమవుతుంది. తర్వాత అవసాన కాలంలో తేజస్సుతో కూడిన చరించే భూత సూక్ష్మాలతో ప్రాణంతో సహా కూడి జీవుడు ఉంటాడు. ఇక్కడ తేజస్సు అనటం చేత అగ్ని మొదలైన అన్ని భూతాలు అని గ్రహించాలి. మరణకాలంలో జీవుడు భూత సూక్ష్మాలతో కూడి ఉంటాడు. ఈ భూతాలే జీవుడికి ఉపాధులు కాబట్టి జీవునిలో లయం అయినప్పటికీ ప్రాణము ఆ ఉపాధులైన భూతాలను పొందినట్లే అని గుర్తించుకోవాలి. ఈ రకంగా ప్రాణాలు జీవుని అందే లయం అవుతాయి. మరణ సమయంలో శరీరాన్ని విడిచి ఇంకొక శరీరాన్ని ధరించేటప్పుడు అన్ని భూతాల సూక్ష్మాంశల యందు సూక్ష్మ శరీరంతో ఉంటాడు. శరీరానికి భూతాలన్నీ అవసరమే. ఈ రకంగా అంత్యకాలంలో ప్రాణం జీవుని యందు లయం అవుతుంది అని 3వ ప్రకరణ రత్నాకరుడు పూర్తి చేశాడు. తర్వాత 4వ ప్రకరణ నుంచి మనం మొదలుపెడతాం. 4వ ప్రకరణము ఆశ్రుత్యుపక్రమాధికరణము. గురువు గారు ఉత్క్రమణ అన్నారు కదా, ఉత్క్రమణ అనేది ఉపాసకుడు కాని వారికి సమానమేనా కాదా అన్నాడు నారాయణ భట్టు. చెబుతున్నాడు రత్నాకరుడు. అంటే ఈ ప్రాణోత్క్రమణ, ప్రాణాలు పోవడం ఉపాసకుడు కాని వాళ్ళకి ఒకలాగే ఉంటుందా? ఇది ప్రశ్న. సూత్రం సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. సూత్రం 1, సమాన చాస్యుత్యుపక్రమాదమృతత్వం చానుపోష్య సమాన చ అశ్రుత్యుపక్రమాత్ అమృతత్వం చ అనుపోష్య. సమాన అంటే కామన్, చ అండ్, అశ్రుత్యుపక్రమాత్ up to the beginning of their ways, amritatvam immortality, cha and anuposhya without burning, without dissolution. దేవయానం ప్రారంభానికి ముందు జ్ఞానికి అజ్ఞానికి ఉత్క్రమణ అనేది ఒకే రకంగా ఉంటుంది. దేవయానం అంటే దేవయాన మార్గంలో బ్రహ్మలోకానికి వెళ్తారు. ఆ దేవయానికి ముందు జ్ఞానికి అజ్ఞానికి ఉత్క్రమణ ఒకలాగే ఉంటుంది. జ్ఞానం లేని వాడికి నాడుల్లో ప్రవేశం కలుగుతుంది. అతని ప్రాణాలు దక్షిణ మార్గాన పోతాయి. ఆయా మార్గాల వరకు ఉపాసకుడైన జ్ఞానికి, ఉపాసకుడు కాని అజ్ఞానికి కూడా భూత సూక్ష్మావయం సమానమే. ఇద్దరికీను, వాళ్ళకి ఉపాసకుడు కాని వాడికి ఆ ప్రాణ ఉత్క్రమణ సమానంగానే ఉంటుంది. అంటే భూత సూక్ష్మావయం అంటే ఇవన్నీ కలిసి వెళ్ళడం కూడా ఒకలాగే ఉంటుందండి.
దేవయానం ద్వారా వెళ్ళని వాళ్ళకి బ్రహ్మలోక ప్రాప్తి కలుగదు. కాబట్టి ఉత్క్రమణ దాకా అంటే ఇంద్రియాలు మనసులో లీనం కావటం, మనసు ప్రాణంలో లీనం కావటం, ప్రాణాలు జీవంలో లీనం కావటం ఇవన్నీ సమానమే అంటూ 4వ అధికరణ పూర్తి చేశాడు రత్నాకర్. అది భూత ఉత్క్రమణ అంటే. అంటే ఇంద్రియాలు మనసులో, మనస్సు ప్రాణంలో, బుద్ధిలో, బుద్ధి ప్రాణంలో ఇలా లయం అవడం అనేది ఇద్దరికి సమానమే. నెక్స్ట్ 5వ అధికరణం సంసార వ్యపదేశాధికరణము. గురువర్య సూక్ష్మ శరీరం ఎంత వరకు ఉంటుంది? బ్రహ్మలో ఐక్యమయ్యే వరకు ఉంటుందా, ఈ లోపుగా అంతరిస్తుందా అన్నాడు కృష్ణ శర్మ. సూక్ష్మ శరీరం బ్రహ్మలో ఐక్యమయ్యే వరకు ఉంటుందా, ఈ లోపలే నశిస్తుందా? కృష్ణ సమాధానం చెప్తున్నాడు రత్నాకరుడు. సూత్రం 8. తదాపీతే సంసార వ్యపదేశాత్. తత్ ఆపీతే సంసార వ్యపదేశాత్. తత్ దట్ aggregate of the elements, the sum total of the subtle elements. ఆపితే అంటే till the attainment of Brahman through knowledge. తర్వాత సంసార వ్యపదేశాత్ because scriptures declare the state of relative existence. Relative existence. తేజస్సు మొదలైన భూతాలు మోక్ష పర్యంతము ఉంటాయి. అజ్ఞానులు తాము చేసిన కర్మఫలాన్ని అనుభవించడానికి వేరొక యోనిని ప్రవేశిస్తారు. పుణ్యకర్మలు ఉత్తమ యోనులు పొందుతారు, అలా కాని వారు నీచ యోనులు పొందుతారు. నీచులు క్రిమికీటకాలుగా పుడతారు. అధమాధములు పుడతారు. భూతలే మిగిలిపోవాలి. అంటే అందరూ ఎలా ఎలా వెళ్తుంది ఉత్క్రమణ అని అంటే సూక్ష్మ శరీరం ఏం జరుగుతుంది అంటే అది చెప్తున్నారన్నమాట. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చదివాం కదా. అంటే తిరిగి వాళ్ళ కర్మానుసారం జన్మిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క వాసనలన్నీ తీసుకుని కర్మల యొక్క ఎసెన్స్ తో అది వాళ్ళు చేసే కర్మలను బట్టి వాళ్ళ జన్మ ఉంటుంది. అది నిత్యాత్మికమైన కర్మలు అయితే ఎవల్యూషన్ లో చాలా లో కేటగిరీ అయినా మినరల్ కింగ్డమ్ అంటే రాళ్ళుగా కూడా పుడతారంటున్నారు. అలాగే జంతువులు వృక్షాలుగా. అదే పరిణతి చెందిన వాళ్ళు అయితే వాళ్ళు కొంచెం ఉత్తమ జన్మలు జరుగుతారు. ఇది జవాబు. ప్రశ్న ఏంటి అసలు వాళ్ళు ఏమవుతుంది? దానికి ఏమిటి సమాధానం వచ్చింది? ప్రశ్న ఏంటి అసలు? సూక్ష్మ శరీరం ఎంత వరకు ఉంటుంది? బ్రహ్మలో ఐక్యమయ్యే వరకు ఉంటుందా, ఈ లోపుగా అంతరిస్తుందా? అది ఐక్యమయ్యే వరకు కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కర్మలన్నీ పోయే వరకు ఆ సూక్ష్మ శరీరం తిరిగి చనిపోయాక కర్మల ఎసెన్స్ తీసుకుని మళ్ళీ జన్మిస్తారు. అంటే ఆ సూక్ష్మ శరీరం యొక్క మళ్ళీ ఆ శరీరాలన్నీ తీసుకుని జన్మిస్తారు. అంటే ఏంటి? ఇవన్నీ కూడా ఆ బ్రహ్మలో ఐక్యం అయ్యే వరకు ఉంటాయి. కర్మ ప్రక్షాళన అయ్యే వరకు. ప్రారంభ కర్మ జ్ఞానికి ప్రారంభ కర్మ మాత్రమే ఉంటుంది. అంటే సూక్ష్మ శరీరాలు ఉంటాయి చివరి వరకు కూడా. మనం చదువుకున్నది. సూత్రం 9. సూక్ష్మం ప్రమాణ తథోపలబ్ధే. సూక్ష్మం ప్రమాణతః చ తథా ఉపలబ్ధే.
చదువుతాం దాన్ని. సూక్ష్మం సటిల్ ప్రమాణతః యాజ్ రిగార్డ్స్ సైజ్, చ అండ్, తథా thus so, ఉపలబ్ధేః because it is experienced, it being observed. అంటే అయిపోయింది కదా ఇది, ఈ ప్రశ్నకు సమాధానం. మళ్ళీ అంటే మరో ఇంకా మరో సూత్రం, అలా 3 సూత్రాలు ఉన్నాయి ఈ ప్రశ్న సమాధానానికి. 4 సూత్రాలు. అయితే ఇదొకటి. శరీరం నుండి పోతున్న జీవుడికి ఆశ్రయభూతమైన తేజస్సు ప్రమాణాన్ని బట్టి, స్వరూపాన్ని బట్టి చాలా సూక్ష్మంగా ఉంటుంది. జీవుడికి ఆధారభూతంగా ఉంటూ ఈ శరీరంలో నుండి వేరే శరీరంలోకి గాని బ్రహ్మిలోకానికి వెళ్ళే తేజస్సు, భూత సూక్ష్మాలతో కూడిన తేజస్సు చాలా సూక్ష్మమైనటువంటి నాడీ మండలం గుండా పోతుంది అని చెప్పబడింది. అంటే చనిపోయేటప్పుడు ఈ తేజస్సు నాడీ మండలం ద్వారా పోతుంది. అంటే సైజుని బట్టి అంటే అన్నారు, అదేమిటది మీనింగ్? ఒకసారి చదువు. శరీరం నుండి పోతున్న జీవుడికి ఆశ్రయభూతమైన తేజస్సు ప్రమాణాన్ని బట్టి, స్వరూపాన్ని బట్టి చాలా సూక్ష్మంగా ఉంటుంది. ప్రమాణాన్ని బట్టి, క్రమాన్ని బట్టి అలా దాన్ని ప్రమాణి అని రాశారు. అకార్డింగ్ టు ద సైజ్ అని ఇంగ్లీష్ లో రాశారు కదా, యాజ్ రిగార్డ్స్ సైజ్. తేజస్సు ఎలా ఉంటుందంటే సూక్ష్మంగా ఉంటుంది. అంటే దానికి సైజ్ తేడాలు అది ఉంటాయనా? తేజస్సు చిన్న సూక్ష్మైనది అని ఇక్కడ సైజ్ తేడాలు ఉంటాయి. సూక్ష్మంగా ఉంటుందని అంటే మిగతా వాటితో తెలిస్తే చాలా సూక్ష్మైనది. తర్వాత సెంటెన్స్, జీవుడికి ఆధారభూతంగా ఉంటూ ఈ శరీరంలో నుండి వేరే శరీరంలోకి గాని బ్రహ్మిలోకానికి వెళ్లే తేజస్సు, భూత సూక్ష్మాలతో కూడిన తేజస్సు చాలా సూక్ష్మమైనటువంటి నాడీ మండలం గుండా పోతుంది అని చెప్పబడింది. అదే ఏ తేజస్సు అయినా సూక్ష్మమైన నాడీ మండలం ద్వారానే పోతుంది. సూత్రం 10. నోపమర్దేనాతః న ఉపమర్దేన అతః. బ్రహ్మలోకం తేజస్సైనా, మామూలుగా మిగతా స్వర్గలోకానికి వెళ్ళాల్సిన తేజస్సైనా అది సూక్ష్మతరమైంది, అది నాడీ మండలం ద్వారానే పోతుంది అని చెప్తున్నారు. తర్వాత సూత్రం తాలూకా న ఉపమర్దేన అతః, నాట్ ఉపమర్దేన బై ద డిస్ట్రక్షన్, అతః దేర్ఫోర్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్. సూక్ష్మ శరీరం అనేది అత్యంత సూక్ష్మమైనది. స్థూల శరీరానికి ఒరిపిడి చేత సూక్ష్మ శరీరానికి బాధ కలుగదు. అంటే ఇది సూక్ష్మమైనది, స్వచ్ఛమైనది. కాబట్టే స్థూల శరీరానికి ఏదైనా బాధ కలిగినా అది సూక్ష్మ శరీరానికి అంటదు. ఒకవేళ స్థూల శరీరాన్ని దహనం చేసినా సూక్ష్మ శరీరం దహించబడదు. అది సూక్ష్మ శరీరం చాలా సూక్ష్మమైనది. స్థూల శరీరాన్ని దహనం చేసినా కూడా సూక్ష్మ శరీరం దహించబడదు. సూత్రం 11. అస్యైవ చోపపత్తే రేష ఊష్మా అస్య ఏవ చ ఉపపత్తేః ఏష ఊష్మా
asya of the subtle body, eva verily, certainly, cha and, upapatteh it being possible, because of possibility, esha this, ushma heat. స్థూల శరీరంలో మనకు లభించే ఆవిరి ఈ సూక్ష్మ శరీరానికి సంబంధించినదే. సూక్ష్మ శరీరం ఉన్నప్పుడే ఆ ఆవిరి ఉంటుంది, అదే దేహంలోని వేడి. మృతదేహానికి ఆ వేడి ఉండదు. అవసాన దశలో కాళ్ళు చేతులు చల్లపడిపోయాయి అంటారు. అంటే దేహంలో నుంచి సూక్ష్మ శరీరం వెళ్ళిపోవటం వల్ల శరీరం చల్లబడిపోతుంది అంటూ 5వ అధికరణ పూర్తి చేశాడు రత్నాకరుడు. స్థూల శరీరం వేడి సూక్ష్మ శరీరం వల్లే సంభవిస్తోంది. చనిపోయేటప్పుడు ఏం జరుగుతుందంటే సూక్ష్మ శరీరం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో స్థూల శరీరం చల్లబడిపోతుంది. అందుకని సూక్ష్మ శరీరం వల్లే స్థూల శరీరానికి వేడి మొదలైనవి సంభవిస్తుంది. నెక్స్ట్ 6 ప్రతిషేధాధికరణము. ప్రతిషేధాధికరణము 6. గురువు గారు అవసాన దశలో ప్రాణాలు ఉత్క్రమిస్తాయి అన్నారు. మరి బ్రహ్మవేత్త ప్రాణాలు కూడా ఉత్క్రమిస్తాయా అంటూ అడిగాడు నారాయణ భట్టు. ఇప్పుడు మరో డౌట్ ఏంటంటే అవసాన దశలో ప్రాణాలు ఉత్క్రమిస్తాయి, బ్రహ్మవేత్త ప్రాణాలు కూడా అలాగే ఉత్క్రమిస్తాయా? అది సూత్రం నా సమాధానం చెప్తున్నాడు రత్నాకరుడు. సూత్రం 12 ప్రతిషేధాధితి చేన్న శారీరాత్ ప్రతిషేధాత్ ఇతి చేత్ న శారీరాత్. అంటే ప్రతిషేధాత్ అంటే ఆన్ అకౌంట్ ఆఫ్ ద డినయల్. ఓకే. ఇతి సో, చేత్ ఇఫ్, నా నాట్ సో, యూ కెనాట్ సే సో, శరీరాత్ ఫ్రమ్ ద ఇండివిడ్యువల్ సోల్. సగుణారాధన చేసేవాడి ప్రాణాలు ఉత్క్రమిస్తాయి, కానీ బ్రహ్మవేత్త ప్రాణాలు ఉత్క్రమించవు అని అనటం సరికాదు. ఉత్క్రమణం అనేది జీవుని నుండి లేదు, అంతేకాని శరీరం నుండి లేదని కాదు. అది ఎవరి ప్రాణాలైనా ఉత్క్రమిస్తాయి. సగుణారాధన చేసినా బ్రహ్మవేత్త అయినా ప్రాణాలు మాత్రం ఉత్క్రమణ జరుగుతుంది. రెండు ఒకలాగే. సూత్రం 13 గురువు గారు చెప్తున్నారు కదా అని శిష్యుడు అడుగుతున్నాడు. సూత్రం 13 స్పష్టో హేకేషాం స్పష్టః హి ఏకేషాం. స్పష్టః క్లియర్, స్పష్టః క్లియర్, హి ఫార్, ఏకేషాం of some shakhas or schools. The statement of some shrutis. కొంతమంది సూత్రకారుల ప్రకారం బ్రహ్మవిదుడికి ఉత్క్రాంతి లేదు. బృహదారణ్యకంలో మానవుడు చనిపోయినప్పుడు బ్రహ్మవేత్త యొక్క ప్రాణాలు శరీరం నుండి ఉత్క్రమిస్తాయా లేదా అన్నాడు ఆర్తభాగుడు. ఉత్క్రమింపవు తత్వ, అది వాళ్ళ ప్రశ్న రాశారు బృహదారణ్యకంలో. ఉత్క్రమింపవు, తత్వజ్ఞాని యొక్క ప్రాణాలు పరమాత్మలో లీనమవుతాయి. సామాన్య మానవుడిలాగానే బ్రహ్మవేత్త కూడా మరణిస్తాడు,
కానీ అతడికి పునర్జన్మ ఉండదు అన్నాడు యాజ్ఞవల్క్యుడు. అది ఎలాగాను పునర్జన్మ ఉండదు అని వేరు, ఉత్క్రమిస్తాయా అంటే ఉత్క్రమిస్తాయి కానీ బ్రహ్మలో కలిసిపోతాయి. ఎందుకంటే అతనికి కర్మశేషం ఉంటే కదా ఇది జన్మ ఎత్తడానికి. అందుకని ప్రాణోత్క్రమణ జరిగినా తిరిగి జన్మించదు, అది సత్యం. మరి అది రాసి ఇంకా నెక్స్ట్ పారాగ్రాఫ్ లో మరి ప్రాణాలు ఉత్క్రమించకపోతే మరణించడు కదా అని అనుమానం. అది చెప్తున్నాడు కదా బ్రహ్మలో కలిసిపోతాయని. ఇప్పుడు ఎందుకు అలా చెప్తున్నారు అంటే మిగతా వాళ్ళకి ఏంటంటే కర్మ బాకీ ఉంటుంది కనుక జన్మెత్తుతారు. కర్మ బాకీ లేని వాళ్ళు అంటే బ్రహ్మవేత్తలు జన్మ ఎత్తారు కదా, అందుకని బ్రహ్మలో కలిసిపోతే అందరికీ కూడా ప్రాణం జీవాత్మలో కలిసిపోతుందనే కదా చెప్తున్నారు. అంటే ఆ జీవాత్మ కర్మలతో ఉంటే మళ్ళీ జన్మ ఎత్తుంది. జీవాత్మకి కర్మలు ఏమీ లేవనుకో అక్కడ జీవాత్మతో, అప్పుడు అవి బ్రహ్మలో అయిపోయింది అంతే. అదే మీనింగ్ అని నన్ను అడిగితే అది డిఫరెంట్ మీనింగ్ కాదు. అంటే నేను ఇక్కడ ఉన్నది చదువుతాను అంతే. అది ఇంకొక పారాగ్రాఫ్ లో ఇలా రాశారు సార్, అది వింటా. అది ఇంకో పారాగ్రాఫ్ లో ఉంది, అది కూడా చదువుతాను. మరి ప్రాణాలు ఉత్క్రమించకపోతే మరణించడు కదా అని అనుమానం, అది క్వశ్చన్ కూడా ఉంది దాంట్లో. ప్రాణాలు అంటే వాళ్ళు రాసిందే నేను చదువుతున్నాను. ప్రాణాలు ఉత్క్రమిస్తాయి, నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా. అంటే ప్రాణాన్ని బయటపడడం అంటే ఆ ప్రాణాలేమో తర్వాత జీవాత్మతో కలిసి మిగతా కర్మలు ఉంటే జన్మలతో భ్రమలు, వీళ్ళేంటి అది బ్రహ్మలో కలిసిపోతాయి. ప్రాణాలు అక్కడ ఉండిపోవు కదా. ఉత్క్రమించడం అంటే అక్కడి నుంచి నిష్క్రమించడం. ప్రాణాలు పోగానే శరీరం ఉబ్బిపోతుంది, ఒళ్ళు చల్లబడిపోతుంది, జీవి మరణిస్తాడు. అతని ప్రాణాలు ఉత్క్రమించవు, పరమేశ్వరుడిలో లీనమవుతాయి అని వేదాలు చెబుతున్నాయి. ఉత్క్రమించడం అంటే నిష్క్రమించడం అని కదా. ప్రాణాలు పరమేశ్వరుల్లో లేదా పరబ్రహ్మలో ఊరిపోతాయి. అది మనం అంతే కదా. అంటే రెండు ఒకలాంటి మీనింగ్ ఉంటున్నాం. అంటే మళ్ళీ జన్మ వచ్చేటట్టుగా వెళ్ళాయి, అది సత్యం. శరీరం నుంచి ఇక్కడ ఉత్క్రమణ అంటే భౌతిక శరీరంలోంచి బయటకు వెళ్ళిపోవడం అని కదా. అలాగనే జరుగుతుంది కదా, జరగకపోతే ఎలా? అవును. నెక్స్ట్ సూత్రం 14 స్మర్యతేచ. స్మర్యతేచ అంటే ఇందులో ఇంగ్లీష్ లో స్మర్యతే, ద స్మృతి సేజ్, ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ స్మృతిస్. బ్రహ్మ సాక్షాత్ ప్రాణాలు బ్రహ్మలో కలిసిపోతాయి. మామూలు వాళ్ళకి తిరిగి జన్మలెత్తుతారు. బ్రహ్మ సాక్షాత్కారం పొందిన వాడికి ప్రాణాలు ఉత్క్రమించడం గాని దేవాలయానాది మార్గాలు గాని లేవు. దేవాలయానాదా దేవయాన ఏమిటో మార్గాలు గాని లేవని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి బ్రహ్మవేత్త ప్రాణాలు ఉత్క్రమించవు అంటూ 6వ అధికరణం పూర్తి చేశాడు రత్నాకరుడు. ఉత్క్రమించవు అంటే ఇక్కడ అర్థం వెళ్ళి ఎలా తీసుకున్నారంటే మళ్ళీ జన్మలు వచ్చేటట్టుగా అవి జన్మలు బ్రహ్మలో కలిసిపోతాయి అనేది అంటూ చెప్తున్నారు. 7వది కళా ప్రళయాధికరణము.
గురువు గారు బ్రహ్మవేత్త ప్రాణాలు ఉత్క్రమింపవు అన్నారు. మరి అతని ఇంద్రియాలు భూతాలు పరమాత్మలో లయమవుతాయా లేక తమ తమ ప్రకృతులందు లయమవుతాయా అన్నాడు కృష్ణ శర్మ. ఇంద్రియాలు మిగతా అన్ని కూడా బ్రహ్మలో లయం అయిపోతాయా లేకపోతే వాళ్ళ వాళ్ళ ప్రకృతి ప్రకారం లయం అవుతాయా? లక్ష్మి, దీంట్లో ఇందులో వేరేగా రాశారు, ఇంగ్లీష్ లో మరేదో అధికరణం, ఇందులో కళా ప్రళయాధికరణం అని రాశారు. ఇంగ్లీష్ లో ఇంకేదో భాగాధ్యాధికరణము అని రాశారు. మళ్ళీ ఒక దగ్గర అలా ఉన్నా ఎక్కడ దగ్గర దానికి సేమ్ ఉంటూ ఉంటుంది. ఎక్కడో చూడాలి మరి. అంటే నేను సేమ్ అయితే చూద్దాం. నేను మరి అంటే నేను ఇది పదవిచ్ఛేదం చదవలేను కదా, వాళ్ళు వేరే వేరే పద శ్లోకం మారిపోయిందా? చూస్తా విభాగా. సరే, నేను ఈ తెలుగు చదువుతున్నాను. గురువు గారు అది చదివాం కదా, ఇంద్రియాలు భూతాలు పరమాత్మలో లయమవుతాయా లేక తమ తమ ప్రకృతులందు లయమవుతాయా అన్నాడు కృష్ణ శర్మ. సమాధానం చెప్తున్నాడు రత్నాకరుడు. ఉన్నది 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 వేరే వేరు కానీ మిగతాదంతా. తాని పరే తథా హ్యాహ, సూత్రం 15. తాని అంటే దోస్, పరే ఇన్ ద సుప్రీం బ్రహ్మన్, తథా దస్ సో, he because aha Shruti says, the Shruti says. జ్ఞానికి మోక్షం కలిగేటప్పుడు 15 కళలు వాటి వాటి ఉత్పత్తి స్థానాన్ని పొందుతాడు అని ముండకోపనిషత్తు అలాగ రాసింది. సెంటెన్స్ నాకు అంతగా తెలియడం లేదు, నేను చదువుతాను, నువ్వు విను. జ్ఞానికి మోక్షం కలిగేటప్పుడు 15 కళలు వాటి వాటి ఉత్పత్తి స్థానాన్ని పొందుతాడు అని రాసింది. పొందుతాయి అని రాయాలి అని ముండకోపనిషత్తులో చెప్పబడింది. అలాగే ప్రశ్నోపనిషత్తులో 16 కళలకు పరమేశ్వరుడే ఆధారం కాబట్టి అతని అందే లీనమవుతాయి అని చెప్పబడింది. అది ఎందులో పరమేశ్వరుడిలోనే లీనమవుతాయి. వాటి ఆ స్థానానికి మళ్ళీ పరమేశ్వరుడు లేదా పరబ్రహ్మ తత్వం. అదే బ్రహ్మవేత్త యొక్క ప్రాణాలు అంటే బ్రాకెట్ లో ఇంద్రియాలు అని రాసింది, భూతాలు పరమాత్మలోనే లయం అవుతాయి. అంతే కదా, ఇంద్రియాలు మనస్సు, మనస్సులో లయం అయితే మనస్సు బుద్ధి ప్రాణంలో, ప్రాణం పరమాత్మలో. వర్షం కురిసినప్పుడు ఆ నీరంతా వాగులుగా ప్రవహించి నదులుగా ఏర్పడుతుంది. ఆ నదులకు ప్రత్యేకమైన పేర్లుంటాయి. ఈ నదులన్నీ సముద్రంలో కలుస్తాయి. అప్పుడు వాటికి ప్రత్యేకమైన పేర్లుండవు. అంతా సముద్రమే. అలాగే 16 కళలు పరమేశ్వరుని యందే ఉంటాయి. అవి ఎప్పుడైతే అతన్ని చేరాయో అప్పుడు వాటికి నామరూపాలు ఉండవు. అంటే అంతే కదా, అంటే ఆ 16 కళలు మళ్ళీ పరమేశ్వరుని చేరితే నదులు సముద్రంలో కలిసినప్పుడు నామరూపాలు ఎలానే వాటికి నామరూపాలు ఉండవు. దాన్ని
పురుషుడని మాత్రమే అంటారు. అది అంటే మొత్తం సముద్రంలో వెళ్తాం కదా, నదులు అన్ని కలుస్తారు, నామరూపాలు వేరేగా ఉండవు, అందుకని పురుషుడు లేదా పరబ్రహ్మ అని అంటారు. వేరేగా ఐడెంటిఫై చేయడానికి ఏమి ఉండదు. సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఈ కళలన్నీ ఆత్మలో లీనమవుతాయి. బండి చక్రానికి ఉండే ఆకులన్నీ దాని ఇరుసు మీద ఆధారపడి ఉన్నట్లుగానే ఈ కళలన్నీ పురుషుడి మీద ఆధారపడి ఉంటాయి. 16 కళలు ఎలా ఉంటుందో కళలకు ఆధారపడి ఉంటుంది. 16 కళలు పురుషుని భాగాలు కావు, అతడు కల్పించినవే. అది పురుషుడిలో భాగాలు కావు, అతడు కల్పించినవి. ఈ రకంగా నిర్గుణ బ్రహ్మవేత్త ఇంద్రియాలు అంటే ప్రాణాలు బ్రహ్మలో లీనమవుతాయి అంటూ 7వ అధికరణ పూర్తి చేశాడు రత్నాకరుడు. నిర్గుణ బ్రహ్మవేత్త ప్రాణాలు బ్రహ్మలో లీనమవుతాయి. నెక్స్ట్ 8వ ప్రకరణము కళా విభాగాధికరణము. కళా విభాగాధికరణము. కళ అని మామూలులా రాశారు, మనకి కళ అని రాశారు కదా, కళ అలా రాశారు. రెండు ఒకటేనా? అంటే అక్కడ ఇంగ్లీష్ లో లా వచ్చినట్టు రాశారా? తెలుగులోనే హెడ్డింగ్ లో కళ మామూలులా రాశారు, కానీ ఎక్స్ప్లెనేషన్ లో కళ అని రాశారు. అంటే ఇది కళల కోసమే చెప్తున్నారు కనుక అక్కడ కళ అని ఉండాలి. అది నేను నాకు కళ అని నాకు బోధపడలేదు. నెక్స్ట్ కళా విభాగాధికరణము. గురువు గారు బ్రహ్మవేత్త యొక్క ఇంద్రియాలు భూత సూక్ష్మాలు నిరవశేషంగా బ్రహ్మలో లయమవుతాయా అన్నాడు నారాయణ భట్టు. మళ్ళీ అడుగుతున్నారు ఏంటి? భూత సూక్ష్మాలు సమస్తము బ్రహ్మలో, బ్రహ్మవేత్త యొక్క ఇంద్రియాలు ఇవన్నీ బ్రహ్మలో లయం అవుతాయా? నిరవశేషంగా అని రాసింది, బహుశా అది దాని మీద ఎంపసిస్తాం. అవశేషం అంటే ఏమీ లేకుండా పూర్తిగా సంపూర్ణంగా లయం అవుతాయా, అది ప్రశ్న. అవిభాగో వచనాత్. అవిభాగః వచనాత్. అవిభాగః నాన్ డిస్టింక్షన్, వచనాత్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ది స్క్రిప్చర్స్. జ్ఞాని యొక్క ఇంద్రియాలు బ్రహ్మతో పూర్తిగా లయమవుతాయి. అవిభాగ అంటే ఇంకా విభాగం ఏమి ఉండదు, పూర్తిగా లయం అయిపోతాయి. ఇందాక కూడా అదే పాయింట్ చెప్పారు, మరోసారి కన్ఫర్మేషన్. ఆ కళలు అంటే ఇంద్రియాలు ప్రాణాలు యొక్క నామరూపాలు నశిస్తాయి, అన్నీ కలిసిపోయి పురుషుడని వ్యవహరించబడతాడు. ఈ రకంగా బ్రహ్మైక్య రూపమైనట్టి లయం పొందినప్పుడు సాధకుడు కళలు లేనివాడవుతాడు, అంటే ముక్తుడవుతాడు. సంపూర్ణంగా లయం అయిపోతాయి కనుక ఆయన ముక్తుడవుతాడు సాధకుడు. ఈ రకంగా ఈ రకంగా బ్రహ్మవేత్త యొక్క ఇంద్రియాలు భూత సూక్ష్మాలు నిరవశేషంగా బ్రహ్మిలో లయమవుతాయి అని 8వ అధికరణ పూర్తి చేశాడు రత్నాకరుడు. అంటే బ్రహ్మతత్వంలో. నెక్స్ట్ 9 తదోకోధికరణము. తదోకోధికరణము. గురువు గారు సగుణోపాసుడు అజ్ఞాని యొక్క ఆత్మ ఏ విధంగా నిష్క్రమిస్తుంది అన్నాడు కృష్ణ శర్మ. చెప్పడం మొదలెట్టాడు రత్నాకరుడు.
ఇది కూడా అసలు క్వశ్చన్ వచ్చింది కదా, అజ్ఞాని యొక్క ఆత్మ ఎలా నిష్కరిస్తుంది అంటే వాళ్ళు తిరిగి జన్మని ఎత్తుతారు వాళ్ళ వాళ్ళ కర్మల్ని బట్టి అని మొదటి చెప్పారు. మరొకసారి అడుగుతున్నాం. సూత్రం 17 తదోకోగ్రజ్వలనం తత్ప్రకాశిత ద్యారో విద్యా సామర్థ్య. ఇంకా పెద్ద సూత్రం, 2 పెద్ద లైన్ల సూత్రం. తచ్ఛేషగత్యనుస్మృతి యోగాచ్చ హార్దానుగృహీత శేతాధికయా. దాని పదవిచ్ఛేదం తదోకోగ్రజ్వలనం తత్ప్రకాశిత ద్వారః విద్యా సామర్థ్యాత్ తచ్ఛేషగత్యనుస్మృతి యోగాత్ చ హార్దానుగృహీతః శతాధికయా. తదోకోగ్రజ్వలనం అంటే ద ఇల్యూమినింగ్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఇట్స్ అబోర్డ్. ద ఇల్యూమినింగ్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఇట్స్ అని బ్రాకెట్ లో సోల్స్ అని రాశారు, SOUL''S అబోర్డ్, సోల్స్ అబోర్డ్. తర్వాత సోల్స్ అబోర్డ్ అని, అబోర్డ్ తర్వాత బ్రాకెట్ లో ద హార్ట్ అని రాశారు. ఆత్మ యొక్క నివాస స్థానం ఆధ్యాత్మిక తత్ప్రకాశిత ద్వారః అంటే విత్ ది ప్యాసేజ్ illumined by this light. తర్వాత విద్యా సామర్థ్యాత్ బై ద పవర్ ఆఫ్ హిస్ నాలెడ్జ్. తర్వాత తత్ శేష గత్యను స్మృతి యోగాత్. తచ్చేష గత్యను స్మృతి యోగాత్ అంటే బికాస్ ఆఫ్ ది అప్లికేషన్ ఆఫ్ meditation to the way which is part of that knowledge. Cha and తర్వాత హార్దాను గృహీతః అంటే being favored by him, H capital, being favored by him who dwells in the heart. Shatadhikaya by one that exceeds 100. అంటే 100 కంటే ఎక్కువ మంది. సగుణోపాసకుని ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చేటప్పుడు జీవునికి వాసస్థానమైన హృదయం యొక్క చివరి భాగంలో ఒక విధమైన జ్వలన కలుగుతుంది. దాని చేత ప్రకాశింపజేయబడిన మార్గం కలవాడై హృదయంలో అధిష్ఠించి ఉన్న బ్రహ్మ చేత అనుగ్రహించబడిన వాడై బ్రహ్మ విద్యా సామర్థ్యం వల్ల గతిని ధ్యానించడం మొదటవదైన సుషుమ్నానాది మార్గాన నిష్క్రమిస్తాడు. మరొకసారి చదువుతాను. చెప్పాలి. ఎవరినైతే జ్ఞానంతో అంటే ధ్యానం కలిపిన అంటే ధ్యానం కూడా జ్ఞానాన్ని పెంచడానికి అలాంటి వాళ్ళ యొక్క నిష్క్రమణ ఎలా ఉంటుంది అంటే సుషుమ్న నాడి ద్వారా. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ ఆత్మకి అక్కడ ఆ లైటింగ్ ఉంటుంది, అంటే అది లైటింగ్ అంటే ఆ ప్రకాశం వల్ల ముందుకు వెళ్ళిపోతారు అని చెప్తున్నారు. అంటే ఆత్మకి వేరే అంటే అది అక్కడ ఒక లైటింగ్ వెలగడం అని అలా కాదు,
అలా వాళ్ళు ఆ కాంతితో ముందుకెళ్తారు. వాళ్ళు వాళ్ళ నిష్క్రమణ సుషుమ్న నాడి ద్వారా పైకెళ్తుంది. ఎందుకంటే జ్ఞానులైన వారు అంటే కొంత జ్ఞానాన్ని సంపాదించారు వాళ్ళు, ముక్తులు అవ్వకపోయినా అటువంటి వాళ్ళ మార్గం చెప్తున్నారు. వాక్కు మొదలైన ఇంద్రియాలు పని చెయ్యకుండా మానివేయడం, జీవుడు హృదయాన్ని ప్రవేశించడం, హృదయం యొక్క పైభాగం ప్రకాశించటం, ఇవన్నీ జ్ఞానికి అజ్ఞానికి సమానమే. అయితే జ్ఞాని బ్రహ్మరంధ్రం ద్వారా నిష్క్రమిస్తాడు, అజ్ఞాని నవరంధ్రాలలో ఏదో ఒక మార్గం ద్వారా నిష్క్రమిస్తాడు. మిగతా అన్ని జ్ఞానికి అజ్ఞానికి సమానమే, కానీ నిష్క్రమణ మార్గం మాత్రం ఆయన బ్రహ్మరంధ్రం ద్వారా సుషుమ్న నాడి ద్వారా జ్ఞాని నిష్క్రమిస్తే నవరంధ్రాల్లో ఏదో ఒక రంధ్రం ద్వారా మిగతా అజ్ఞాని ప్రాణాలు పోతూ ఉంటాయి. అంతే తేడా. హృదయంలో 101 నాడీ మండలం ఉన్నది. అందులో సుషుమ్న నాడి మాత్రమే మోక్ష మార్గం వైపు పోతుంది. మిగిలిన నాడులు ఏదో ఒక ఇంద్రియాన్ని కలుపుతాయి. సుషుమ్న మార్గం గుండా పోయిన వాడు అమృతత్వం పొందుతాడు. మిగిలిన నాడుల గుండా పోయినవాడు మళ్ళీ జన్మలు పొందుతాడు. మిగిలిన నాడుల గుండా పోయిన వారికి బ్రహ్మలోక ప్రాప్తి లేదు. బ్రహ్మలోక ప్రాప్తి అంటే ఎవరికి అంటే జ్ఞానిగా ఉన్నవాడు అటువంటి పుణ్యకర్మలు చేసుకుని సుషుమ్న నాడి ద్వారా మళ్ళీ బ్రహ్మలోకంలోకి వెళ్ళి అక్కడ ముక్తిని పొందుతాడు. అంటే అతనికి ఫైనల్ గా అమృతత్వ ప్రాప్తి వస్తుంది, కానీ చనిపోతూనే అమృతత్వ ప్రాప్తి రాలేదు. ఆయన బ్రహ్మలోకానికి వెళ్తారు. అయితే మిగతా వాళ్ళకు ఉంటుంది అజ్ఞానంతో ఉండడం వల్ల వాళ్ళు ఏదో ఒక రంధ్రంలోంచి వాళ్ళ ప్రాణాలు పైకెత్తి తిరిగి వాళ్ళు బ్రహ్మలోక ప్రాప్తి పొందరుగానే జన్మలు ఎత్తుతుంటారు. వాళ్ళ వాసనలు కర్మల్ని బట్టి జన్మలు ఎత్తుతుంటారు. అది మనం ఇక్కడ కూడా సైడ్ బై సైడ్ మనం క్వశ్చన్ ఆన్సర్స్ ఫిలాసఫీ అనే దాంట్లో చదువుతున్నాం కదా, ప్రశ్నోత్తరాల్లో దివ్యాలు. అందులో కూడా వాళ్ళు మళ్ళీ వాళ్ళ యొక్క కర్మల్ని అనుసరించి ఆ వాసనలన్నిటితోటి అవి మళ్ళీ ఆ శరీరాలు తీసుకుని జన్మలు ఎత్తుతూ ఉంటారు. తగిన శరీరం, కర్మకు తగిన శరీరం. నమస్తే మేడం. ఇక్కడ బ్రహ్మరంధ్రము అంటే ఈ తల మధ్య భాగం అమ్మా. అని అంటారు. అదే డౌట్ వచ్చేమా. ఓకేమా, థ్యాంక్ యూ. అంటే వాళ్ళకి ఏంటంటే జ్ఞానం ఉండదు, వాళ్ళు ఏంటంటే బ్రహ్మలోకానికి వెళ్తారు సుషుమ్న నాడి ద్వారా. అంటే వాళ్ళ దేవయాన వర్గం ద్వారా వాళ్ళు బ్రహ్మలోకానికి పెడతారు. కానీ అక్కడ మళ్ళీ సాధన చేసి మళ్ళీ బ్రహ్మత్వాన్ని పొందుతారు. అదే జ్ఞానం లేని వాళ్ళు తిరిగి వాళ్ళ కర్మానుసారం, ఇక్కడ ఇంద్రియం అంటే కర్మలు అన్నారు, ఆ కర్మను అనుసరించి వాళ్ళు తిరిగి అది తీసుకుని జన్మనెత్తుతారు. ఓకే, థ్యాంక్ యూ. పది రశ్మ్యధికరణము. గురువు గారు, బ్రహ్మరంధ్రం గుండా పోయే మానవుడికి తేజోరశ్మి సంబంధం ఉన్నదా? ఉపాసకుడు శరీరం నుంచి నిష్క్రమించేటప్పుడు ఈ కిరణాల ద్వారానే పైకి పోతాడు అని వేదం చెబుతున్నది. ఈ తేజో సంబంధము పగలు రాత్రి ఎప్పుడు మరణించినా ఉంటుందా అన్నాడు నారాయణ భట్టు. అంటే ఉపాసకుడికి ఆ తేజో సంబంధం ఉంటుందని వేదాల్లో చెప్పబడింది. అది ఎప్పుడు మరణించినా ఆ తేజో సంబంధం ఉంటుందా? తేజస్సు శాంతి. సూత్రం 18 రశ్మి అనుసారి అని నేను చదువుతాను ఇక్కడ. రశ్మి అంటే ద రేజ్, అనుసారి ఫాలోయింగ్. సుషుమ్న ద్వారా ఈ సుషుమ్న ద్వారా ఈ దేహం నుండి ఉత్క్రమించిన ఉపాసకుడు
ఆ నాడితో సంబంధం ఉన్న సూర్యకిరణాలను అనుసరించి బ్రహ్మలోకం చేరతాడు. అంటే ఆ నాడితో సంబంధం ఉన్న సూర్యకిరణాలను అనుసరించి అతను బ్రహ్మలోకాన్ని చేరతాడు. ఎవరు? శిశువుల ద్వారా బయటకు వచ్చిన జ్ఞాని యొక్క ఆత్మ అంటే శరీరం. ఇక జ్ఞాని అని అంటే అక్కడ ఏమో శరీరం కాదు. ఆ జ్ఞాని యొక్క ఆత్మ శిశువుల ద్వారా బ్రహ్మలోకాన్ని చేస్తుంది. అంటే అక్కడున్న కిరణాలను, సూర్యలోకంలో ఉన్న కిరణాలతోటి అనుసరించి బ్రహ్మలోకాన్ని చేరుతారు. అలాగే రాసింది అది నిజమే అని చెప్తున్నారు. ఇక ఈ తేజో సంబంధం పగలు రాత్రి అనే భేదం లేకుండా ఎప్పుడైనా ఉంటుంది. అది ఈ తేజో సంబంధం పగలు రాత్రి అనే భేదం లేకుండా ఎప్పుడైనా ఉంటుంది. సూత్రం 19 నిసినేతి చేన్న సంబంధస్య యావద్దేహ భావిత్వా ధర్మయతి చ. నిసి నా ఇతి చేత్ నా సంబంధస్య యావద్దేహ భావిత్వాత్ ధర్మయతి, ధర్మయతో దర్శయతి తెలియదు, ధర్మయతి అని రాసింది చ. నేను అది ఇంగ్లీష్ చదువుతాను. ఇంగ్లీష్ లో దర్శయతి అనే రాసింది. ఇంగ్లీష్ లో దర్శయతి అయి ఉండాలి, ఎందుకంటే అక్కడ ధర్మయతి అన్ని మీనింగ్ లేదు. అవును, దర్శయతి అంటే ఈ శృతులు. నిసి అట్ నైట్, నిసి అట్ నైట్, ఇన్ ద నైట్. నా నాట్, iti so, chet if it be objected, na not, the objection is not valid. Sambandhasya, of the relation. Tarvata yavat deha bhavitvat, as long as the body lasts. Darshayati, the Shruti declares this. Cha, also. యావద్ అంటే యాజ్ లాంగ్ యాజ్, భావిత్వాత్ అంటే బికాస్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే, నాడులకు సూర్యరశ్మికి దేహం ఉన్నంత వరకు సంబంధం ఉంటుంది. అందుచేత రాత్రులందు జీవుడు కిరణాలను అనుసరించడు అని చెప్పటంలో అర్థం లేదు. వేదం కూడా ఈ విషయాన్ని చెబుతున్నది. అంటే అక్కడ ఉన్న కాంతి తోటే ముందుకు వెళ్ళిపోతుంది. ఆ సూర్యరశ్మి రాత్రి ఉండదు అంటే అలాగా ఆ మార్గం నుంచి వెళ్ళడానికి అగది అని చెప్పడానికి వీలు. వేదం కూడా ఇలాగే చెప్తాయి, అంటే రాత్రి అయినా పగలైనా అదే మార్గం ద్వారానే వెళ్తారు. అంటే దేహం ఉన్నంత వరకు సూర్యరశ్మితో సంబంధం ఉన్నది, కానీ దేహం పోయిన తర్వాత సూర్యరశ్మికి నాడికి ఎప్పుడు సంబంధం ఉంటుంది అనే కదా. ఇంకా ఆ వెలుగు లోపల నుంచే ఉంటుంది ఆ సంబంధం, అందువల్ల ముందుకి వెళ్ళగలదు. వీరి అనుమానం ఏమంటే, రాత్రులందు సూర్యుడు ఉండడు కదా, మరి రాత్రులందు మరణించిన వారికి సూర్యరశ్మి సంబంధం ఉండదు అని. అది నిజం కాదు. ఎందుకంటే ఇప్పుడు సంబంధం కళ్ళతోటి మనం చూడడం వల్ల, శరీరం ఇంద్రియాల వల్ల తెలుసుకుంటున్నాం. శరీరం కాదు అక్కడ వెళ్ళేది కదా. శరీరంతో సంబంధం ఉంటుంది. వెళుతున్నది ఆత్మ, ప్రాణాలు. అందువల్ల దానికి సూర్యరశ్మితో సంబంధం ఉండదు, శరీరానికే సంబంధం. అది నిజం. నాడులకు సూర్యరశ్మికి ఉన్న సంబంధం వస్తూ పోతూ ఉండేది కాదు. శరీరం ఉన్నంత వరకు ఇది ఉంటుంది. అందుచేతనే సూర్యరశ్మి సంబంధానికి రాత్రి పగలు తేడా లేదు. అన్ని నాడులలోనూ వ్యాపించి ఉండే పిత్తరసమే సూర్యుని తేజస్సు.
అంటే మనకి ఇప్పుడు డే అండ్ నైట్ లో కూడా డే టైం సూర్యరశ్మి ఉంటుంది, రాత్రి ఉండదు. కానీ ఆ సూర్యుడు ప్రాణశక్తి, మనకి రాత్రి కూడా ప్రాణం ఉంటుంది. అంటే మనకి అంతట్లా వ్యాపించి ఉంటుంది కనుక రాత్రి కూడా మనకి ప్రాణశక్తి సప్లై అవుతుంది. కాబట్టి జీవి పగలు మరణించినా రాత్రి వేళ మరణించినా ఆ సమయంలో సూర్యరశ్మి ఉన్నా లేకపోయినా మృతి చెందిన వెంటనే సూర్యరశ్మి ప్రాప్తి కలుగుతుంది అంటూ 10వ అధికరణ పూర్తి చేశాడు రత్నాకరుడు. వాళ్ళకి ప్రాప్తించాల్సిన సూర్యరశ్మి ప్రాప్తి కలుగుతూనే ఉంటుంది, పగలు మరణించినా రాత్రి మరణించినా. లక్ష్మి 7:27 అయింది, ఏంటి కంటిన్యూ చేయమన్నావా ఆపమని? ఆపద్దా. హలో, నమస్తే అమ్మా. నమస్తే, చెప్పండి. ఇప్పటి వరకు రాత్రి పగలు అన్ని కూడా కర్మల వల్లే జీవికి వాళ్ళ చేసిన పూర్వజన్మ కర్మల వల్లే వాళ్ళు మంచి చెడ్డల్ని అన్నిటినీ దుఃఖాలని సుఖాలని అన్ని అనుభవిస్తారు అని చెప్పారు. తర్వాత ఏంటంటే అదే ఏ కర్మలు చేస్తే ఆ యోనిల్లో పుట్టి వాళ్ళ జన్మకి ఏ ఉన్నాయో అవన్నీ అనుభవిస్తారు అని చెప్పారు కదమ్మా. ఇప్పుడు కొంతమంది అంటే పెద్ద పెద్ద మహానుభావులు సమాధి స్థితి, ఏదో జల సమాధి స్థితి అని అలాగా చేరుకున్న వాళ్ళు ఉన్నారు కదమ్మా కొంతమంది. వాళ్ళందరినీ ఎలాగ మనం చూడాలమ్మా? ఆ సమాధికి బ్రహ్మ సమాధికి తేడా ఉంది. అయితే ఏంటంటే జ్ఞానం, ఇప్పుడు జ్ఞానం పొంది ముక్తి పొందకుండా ఉన్న వాళ్ళకి చెప్పారు. అయితే అంటే వాళ్ళు అలాగా ఇప్పుడు చెప్పాను కదా, ఒక ఆయన నాకు నేను నీటి మీద 10 రోజులు వెళ్ళి ధ్యానం చేశాను, భూగర్భంలో 10 రోజులు అని చెప్పి ఇవన్నీ అక్కర్లేదు అన్నారు. ఎందుకంటే అవి బ్రహ్మజ్ఞానానికి ఉపయోగించేది కాదు. అలా అంటే ఇప్పుడు మనం త్రిపురారాశిలో కూడా ధ్యానంలో పూర్తి విచారణ లేకుండా ధ్యానంలో 8 సంవత్సరాలున్నా వాళ్ళు తిరిగి జన్మనెత్తుతారు, వాళ్ళ కర్మలన్నీ పోయే వరకు విచారణ వల్ల మాత్రమే కర్మలు పోతాయి అని చెప్పారు. అందుకని ఇలాంటి ఇది కాదు, జ్ఞానం ఏ జ్ఞానం అయితే ముక్తినిస్తుందో ఆ జ్ఞానం పొందిన వాళ్ళ గతి చెప్పారు. అంటే శ్రీకృష్ణుడి ద్వారా బ్రహ్మలోకానికి వెళ్తాయి. మిగతా అది వేరు, అంటే కొంత సాధన చేయడం వల్ల అవి నేర్చుకుంటారు, అది బ్రహ్మజ్ఞానానికి సంబంధించింది కాదు. ఇంకా ఇప్పుడు అర్థమైందమ్మా. ఇలా చేసిన వాళ్ళు మిరాకిల్లా చేసిన వాళ్ళ సంగతి అది. తర్వాత ఇప్పుడు మనకి రాఘవేంద్రుడు ఇలాగో కొంతమంది వాళ్ళు ఉన్నారు కదమ్మా, అలాంటి వాళ్ళది మనం అంటే వాళ్ళు పూర్తిగా బ్రహ్మతత్వాన్ని కూడా ఎవరైతే బ్రహ్మజ్ఞానాన్ని పొందేరో వాళ్ళ మార్గం చెప్పారు. అసలు పూర్తి ముక్తి పొందిన వాళ్ళ సంగతి వేరే సంగతి, ఇందాక చెప్పారు కదా. ముక్తి పొందిన వాళ్ళు పూర్తిగా చెప్పారు. ముక్తి పొందకుండా జ్ఞానాన్ని సంపాదించిన వాళ్ళు శ్రీకృష్ణనాడి ద్వారా బ్రహ్మలోకానికి చేస్తారు. అది ఇందాక నుంచి అడుగుతున్నారు. ఆ లైటింగ్ ఉంటుంది, లైటింగ్ ద్వారా వెళ్తారు, రాత్రి అయినా వెళ్తారు, పగలైనా వెళ్తారు. అది మనం బాగా ఇక్కడ బ్రహ్మజ్ఞానం ఎంతో ఇంపార్టెంట్. మిగతా ఎన్ని ఆర్జించినా అవి మనకి అన్ని జన్మని తెచ్చి పెడతాయి. అదే బ్రహ్మతత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం ఒక్కటే అభివృద్ధిని తీసుకొస్తుంది జీవితం. అంతేనమ్మా. ఆత్మజ్ఞానం అన్న ఆ జ్ఞానం ఒక్కటే మనిషిని తరింపజేస్తుంది తప్ప ఆ జ్ఞానం వేరు, మిగతా విషయాలు నేర్చుకోవడం అవన్నీ వేరు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఎంతో కొంత పరిజ్ఞానం వచ్చిందంటే ఇది మీ చలవేనమ్మా, అసలేమీ లేని వాళ్ళం. ధన్యవాదాలమ్మా. ఇష్టం ఉండాలి కదా, వినడానికి కూడా తపన ఉంటేనే ఇష్టం ఉంటుంది.
ఓకే, ఇంకా ఏమైనా ప్రశ్నిస్తారా? అంటే మనం కూడా ఈ బ్రహ్మసూత్రాల నుంచి ఏం అంటే ఆల్రెడీ తెలుసుకున్నా మరికొంచెం కన్ఫర్మేషన్ కావాల్సింది ఏంటంటే, ప్రాపంచికంగా ఎన్ని రకాలైన ఆర్జించినా, అందుకే బ్లవెడ్స్ కి ఆత్మవిద్య అనుష్ఠానంలో ఆత్మవిద్య వేరు, సిద్ధులు వేరు అని చెప్పారు. సిద్ధులు ఆత్మజ్ఞానాన్ని ఇవ్వవు. సిద్ధులు ఉన్నంత మాత్రంలో వాళ్ళ ఆత్మజ్ఞాని అని మనం ఎస్టిమేట్ చేయలేదు. అలాగేనమ్మా. నమస్తే అమ్మా. మామూలుగా ఎక్కువ ఇంపార్టెన్స్, ఎందుకంటే ఆత్మజ్ఞానం కనబడదు, ఎవరి ఆత్మజ్ఞానం ఎవరికి తెలియదు. ఆయన కొంచెం ప్రజలకి తెలియని కొన్ని మ్యాజిక్లు చేస్తే అతనే చాలా గొప్పవాడని భావిస్తారు. అసలు ఆత్మజ్ఞానాన్ని ఎక్కువగా సిద్ధిని ప్రదర్శించదు. ఎందుకంటే సిద్ధినే ఆత్మజ్ఞానం అని అనుకునే పొరపాటు ఉంది కదా అని వాళ్ళు ఎక్కువ ప్రదర్శించరు. ఓకే, అర్థమైందమ్మా, బాగా అర్థమైంది. ఇంకెవరైనా ఏమైనా మాట్లాడతారా? నమస్తే మేడం గారు. ఈరోజు బ్రహ్మసూత్రాలు అంటే బ్రహ్మ నిరూపణతో పాటు అంటే మనం ఎలా నిష్క్రమించడం అనేది అటువంటి దాన్ని బాగా చెప్పారమ్మా. ఇంకోటి ఏంటంటే జీవుడు వాళ్ళ యొక్క కర్మలను బట్టి ఎలాంటి గతులను పొందుతాడు అన్నటువంటి విషయాన్ని బాగా విశదీకరించారమ్మా మాకు. ఎందుకంటే ఒక్క మానవ జన్మకు మాత్రమే తన లోపలకు చూసుకునేటువంటి గొప్ప మహాభాగ్యాన్ని భగవంతుడు ప్రసాదించడం. అంటే నిరంతరం తను ఏం చేస్తున్నాడు తన కర్మల ద్వారా. అలాగే ఇప్పుడు అంటే సిద్ధులు ప్రదర్శించడం వేరు, తర్వాత ఆత్మజ్ఞానం వేరు. అంటే ఆత్మజ్ఞానం కలిగినటువంటి తర్వాత ఈ సిద్ధులు అంటూ ఏమి వాళ్ళు ప్రదర్శించడానికి అసలు ఒప్పుకోరం. అంటే అవేవో కొన్ని సందర్భానుసారంగా జరగాలి తప్ప వాళ్ళు ఇప్పుడు కూడా అవి. అందుకే సాయిబాబా ఈ సిద్ధులన్నిటి వేశ్య వృత్తులు అంటాడు. కుసాభావ చేత ఏం చేస్తాడు, అలాంటి వృత్తులన్నీ కూడా మాన్పిస్తే నువ్వు లోపల ద్వారకామాయకు రాకూడదని బయట ఉంచుతాడు ఆయన. తర్వాత ఆయనతో 108 సార్లు గురుచరిత్ర పారాయణం చేయించి అలాంటివన్నీ కూడా బయట తీయించేస్తాడన్న. కాబట్టి ఇది గొప్ప అంటే ఆత్మజ్ఞానం. చాలా మంది ఏంటంటే లోకంలో అంటే జనాలను మెప్పించడమే గొప్ప పరమావధిగా. ఈ ఆత్మజ్ఞానంలో ఎవరిని మెప్పించవలసినటువంటి పని ఉండదమ్మా వాళ్ళకి. ఆత్మజ్ఞానం పొందినటువంటి వ్యక్తి ఎవరిని మెప్పించారమ్మా. ఇప్పుడు రమణ మహర్షి ఎవరిని మెప్పించారమ్మా అంటే ముముక్షువులు ఏం చేస్తారు తక్కిన అందరూ కూడా వాళ్ళు తెలుసుకుని ఈయన ముముక్షువు ఆత్మజ్ఞానం పొందినటువంటి వాడని చెప్పి తను ఆశ్రయించడం ద్వారా వాళ్ళలో నిజమైనటువంటి భక్తి ఒక పరమాత్మ తత్వం వీళ్ళలో ఏర్పడుతుంది తప్ప ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఎవరు కూడా అవి ఏం ప్రదర్శించరము. అది ప్రతిరోజు మనం ఇవి చదువుకుంటున్నటువంటి మనం ఏం చేయాలంటే నిరంతరం కఠిన తీవ్రమైనటువంటి ఆ తపన ఎలాగైనా సరే మనం ఈ జ్ఞానాన్ని ఇంత గొప్ప జ్ఞానం మనం పొందాలి. మరో జన్మలో ఇది సాధ్యం అవుతుందో మనకు తెలియదు. అది ఈ జన్మలోనే మనం పొందాలి. ఎందుకంటే మీలాంటి గురువులు మాకు తర్వాత మనకు దొరకరా అంటే మనం క్వశ్చన్ మార్క్ వేసుకోవాలమ్మా. అంటే అవకాశం వచ్చినప్పుడే మనం చేసుకోవాలి తప్ప ఏదో తర్వాత ఏదో చేసుకుంటానికి ఎందుకంటే అది ఏముండదు. ఈ రోజు మనం ఆశ్రమాల్లో ఏదో ఉదయం వెళ్ళి ఏదో రాత్రి వరకు కూర్చుంటే స్వామీజీ మనతో 5 నిమిషాలు మాట్లాడడం కూడా మహా కష్టం అమ్మ. ఎందుకంటే సామాన్యులకు ఎవరు స్వామీజీలు అందుబాటులో ఉండరు కూడా. ఇక్కడంతా కేవలంగా అంటే అనకూడదు కానీ చాలా వరకు డబ్బుతోనే ఇవి నడుస్తుంటాయి మనకి. అంటే డబ్బే పరమావధి అయిపోతుంది ఇక్కడ మనకి. కాబట్టి ఇలాంటి రోజులలో ఇలాంటి గొప్ప జ్ఞానాన్ని మా అందరికీ కూడా అంటే మేమందరం కూడా జీవితంలో గొప్ప జ్ఞానాన్ని పొందాలి. ఆ వన్నెస్ ద్వారా ఆ వన్నెస్
అంటే ఈ సమస్త సృష్టికి ఏదైతే ఆధారభూతమై ఉందో అది మనం చేరుకోవాలనేటువంటి మీరు ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో, కరుణతో మీ జ్ఞానం అనేటువంటి మీ జ్ఞానం మమ్మల్ని అందరినీ కూడా సరైనటువంటి మార్గంలో నడిపిస్తున్నారమ్మా. ఇలాంటి గొప్ప జ్ఞానం అందిపుచ్చుకున్న మేము కూడా ఇంకా మారకపోతే అది మా దురదృష్టం కింద మేము భావించాలమ్మా. కాబట్టి ఇలాంటి గొప్ప జ్ఞానం అందుకుని మేము కూడా అంటే ఈ అవకాశం మరలా రాదు. నిరంతరం ఏంటి తప్పించడం ద్వారానే దీన్ని మేము అర్థం చేసుకుని దీన్ని అనుభవించేటువంటి భాగ్యం పొందుతామమ్మా. ఇలాంటి గొప్ప జ్ఞానం అందించినటువంటి మీకు శతకోటి నమస్కారాలు. గురువం తత్సమ్. బాగుంది నారాయణ గారు, బాగానే చెప్పారు. అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ సిద్ధులు ఆత్మజ్ఞానానికి ఉన్న తేడాని మనం గమనించి, సామాన్య మానవులు సిద్ధులు ఉన్న వాళ్ళని గొప్పగా ఫీల్ అయ్యి వాళ్ళ వెనకాల పడినట్టుగా మనం అలా ఫీల్ అవ్వకుండా సిద్ధులు వేరు ఆత్మజ్ఞానం వేరు అని తెలుసుకుని ఆత్మజ్ఞానానికే ప్రాముఖ్యత ఇచ్చేటట్టుగా మన జీవితంలో మనం చూసుకోవాలి. ఎందుకంటే లేకపోతే మనం కూడా తప్పుడు మార్గాలకు వెళ్తాం. అంటే సిద్ధులు ఉన్న వ్యక్తికి జ్ఞానం ఉండాలి అని లేదు. ప్రాక్టీస్ చేస్తే సిద్ధులు వస్తాయి. కొన్ని రకాలైన మూలికల వల్ల కూడా కొన్ని సిద్ధులు వస్తాయని పతంజలి యోగ సూత్రాల్లో రాసి ఉంది. అందువల్ల సిద్ధులు ఆర్జించడం టార్గెట్ అయితే ప్రాపంచిక కీర్తి కావాలంటే సిద్ధులు, ప్రాపంచిక కీర్తిని జ్ఞానులు పక్కనే గడ్డిపోతలాగా తీసి పారేస్తారు. అందుకని ఆత్మజ్ఞానమే ముఖ్యమైనది. అది మనం ఈ బ్రహ్మసూత్రాలన్నీ అధ్యయనం చేస్తూ ఉంటే, ఈ మరణానంతర స్థితులు అవన్నీ గమనిస్తే జ్ఞాని యొక్క స్థితి ఏంటి, అజ్ఞాని స్థితి ఏంటి, ఇవన్నీ మనం చూస్తూ ఉంటే అంటే ఇహలోకంలో గాని పరలోకంలో గాని మరణించినప్పుడు గాని జ్ఞానికి అజ్ఞానికి ఎంత తేడా ఉంది. అంటే ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి ఎంతలా ఉంటాడు, ఎలాగ స్థితికి వెళ్తాడు అంటే బతికున్నప్పుడు కూడా హాయిగా జీవిస్తాడు, మరణానంతరం కూడా బాగుంటుంది. అందుకని అంత ఉత్తమమైన దాన్ని పొందాలి అనుకుంటే కాదు, వైరాగ్యం చాలా ముఖ్యం. వీటిలో ఏమీ లేదు, ప్రాపంచికమైన వస్తువులేవి అంత ముఖ్యం కాదు. వాటిలోని నిన్న కూడా నిష్కామ కర్మ చేస్తేనే మనం ఎవరిని ఇందులోంచి బయటపడగలం అని చెప్పారు. ఎక్కడ చెప్పినా అదే విషయాన్ని డిఫరెంట్ గా చెప్తున్నారు. కామ్య కర్మల వల్ల ఈ జనన మరణ చక్రం నుంచి మనం బయటపడలేం. ఒక చిన్న కోరిక ఉన్నా సరే బయటపడడానికి అవ్వదు. అందుకని మనం ఏంటంటే ఈ యమనియమ సాధనలన్నీ చెప్తున్నారు. యమనియమాలు ఎందుకని అంటే ఇంద్రియ మనోనిగ్రహాలు ఉంటే గాని మనం అనుకున్న మార్గంలోకి మనం వెళ్ళలేం. ఇంద్రియ మనోనిగ్రహాలతో పాటుగా మనుషులు ఏమనుకుంటారంటే ధనం సంపద అనుకుంటారు, వైరాగ్యం సంపద. వైరాగ్యం అన్నది ఎవరికి వస్తుందో వాళ్ళు అదే ఆనందంగా జీవించగలరు. ఈ ధనం ఏం చేస్తుంది? ఒక కథ ఎక్కడో చెప్పారు కదా, ఒక మనిషిని పని చేయాలంటే బోల్డ్ ధనం ఇచ్చిమంటున్నారు. ఆ ధనం వల్ల నానా తప్పులు చేసి నానా బంధాలలోకి పడిపోతాడు. అంటే అంతకంటే వాడికి పెద్ద శిక్ష ఏమిటి? మళ్ళీ పునరపి జన్మం పునరపి మరణం. అందుకని నిజంగా మనకి అజ్ఞానంగా ఉన్నప్పుడు ధనం కోరుకుంటారు, కానీ జ్ఞానులు ఏంటి కోరుతారంటే వైరాగ్యం అన్న సంపద కోరుతారు. ఆ వైరాగ్యం వల్లే అనంత ఆనందం వస్తుంది. ఆ త్యాగం చేసేస్తూ ఉంటాం. ప్రతిదీ వదిలేయడంలో ఏం ఆనందం ఉంటుందంటే అసలైన ఆనందతత్వాన్ని బతికుండగా అనుభవించగలం, తర్వాత మనకు వస్తుంది. అందుకని ఇవన్నీ పెట్టుకుని వాటిని గట్టిగా కోరుతూ వాటిలో ఉన్న ఇంద్రియ సుఖాలు ఎంతోసేపు ఉండటం లేదని మనకు తెలుసు. ఇంద్రియ సుఖాలే జీవితం అని జీవిస్తున్నాం. ఆ ఇంద్రియ సుఖానికి ధనం కావాలి, అసలు సుఖానికి ధనం అక్కర్లే. అందుకని ధనం ఎవరు గట్టిగా ఆర్జిస్తారు? పుట్టి నుంచి పిల్లలకు కూడా ధనమార్జనే మనం నేర్పుతున్నాం. అంటే ఇది బంధితమైన జీవితంగా వెళ్ళేటట్టు చేస్తున్నాం. కర్మబంధాలే, మనం కర్మబంధాల్లో ఉండి వాళ్ళని కర్మబంధాల్లో పడేస్తున్నాం. ఎందుకంటే మనం అజ్ఞానం కనుక వాళ్ళని కూడా అజ్ఞానంలో పడేస్తున్నాం. డబ్బు ఆర్జించినట్టుగా వ్యక్తి ఎవడైనా ఉంటే అతన్ని వెళ్ళి మెంటల్ హాస్పిటల్లో పడేస్తున్నారు. ఎందుకంటే కర్మబంధాలే ముఖ్యం కానీ కర్మ లేకపోవడం అనేది ముఖ్యం కాదని. అంటే ధనాన్ని కానీ వస్తువులు కానీ ఆశించిన కొడుకు పుట్టాడంటే ఆయన ఏదో అబ్నార్మల్ అనుకుంటారు మనుషులు. ఆ విధంగా మనం ఏంటంటే ఎంత అజ్ఞానంతోనో జీవిస్తూ అసలు నిజంగా జ్ఞానంతో ఆలోచిస్తే ధనం మన్ని చివరికి ఏదో మినిమం అవసరమో కానీ ఎక్కువ ధనం కూడబెట్టుకుని ధనం కోసం ఎంతో బాధపడుతూ దాన్ని ఎలా రక్షించుకోవాలంటే మనసంతా అక్కడే ఉండిపోయి మనం ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఎంత అడ్డుతుందో. అందుకే ధనం ఎక్కువ ఇవ్వడం వల్ల వ్యక్తులకి పనిష్మెంటే. ధనార్జనే ముఖ్యం అని అనుకోవడం అనేది, ఇంద్రియ సుఖాలు ఉన్న వాళ్ళకి ధనార్జన ముఖ్యం, అందులో వ్యసనాలు ఉన్న వాళ్ళకి ఇంకా అవసరం.
వ్యసనాలు ఇంద్రియ సుఖాలు అక్కర్లేదనుకున్న వాళ్ళు ధనార్జన ఎందుకు? ఏదో మినిమం గా వాడికి కావాల్సింది ఎలాగా భగవంతుడు ఇస్తూనే ఉంటాడు. ధనం వెనకాల పడక్కర్ల. సమస్త శక్తులు భగవంతుడికి సమస్త శక్తులు ధనార్జనకి మనం వెచ్చిస్తున్నాం. ఏ ప్రాణం పోతుందనగా ఇవాళ వరకు ధనార్జన. మనం ధనమంతా ఇంత కష్టపడి ధనార్జన చేసిన వాళ్ళకి ఉపాయం ఆలోచించాలి. వాళ్ళతో పాటు ఆ ధనాన్ని కూడా పట్టుకెళ్ళిపోయే ఉపాయం ఇప్పటివరకు ఎవరు అది కనుక్కోలేదు. అంటే మరణానంతరం ఈ ధనం ఉపయోగపడాలి. వివేకం బాగా ఉన్నవాళ్ళు, వివేకం అన్నది ఒక సంపద, మరణానంతరం కూడా శాశ్వతమైనది ఏదో అది అర్థిస్తారు. మరణానంతరం అశాశ్వతమైనవన్నీ పట్టుకుంటే ఇక్కడే వదిలేయాలిగా. ఇప్పుడు నేను ట్రైన్ లో వెళ్తున్నాను. ఆ ట్రైన్ లో ఉన్నంతసేపే మనకి అక్కడ ఉన్న భోగాలు, లేదంటే ఏరోప్లేన్ లో ఉన్నంతసేపే. ఆ తర్వాత కూడా ఏమవసరమో అది మనం చూసుకోవాలి. అలాగా తాత్కాలికంగా ఉన్న వాటితో మనం తృప్తి పడుతున్నామంటే మన జ్ఞానం పరిపక్వతకి రాలే. ఇంద్రియ సుఖాలతోనే తృప్తి పడిపోతున్నామంటే ఇంకా మనకి ఆ టెంప్టేషన్స్ లోంచి మనం బయటపడక ఇంద్రియాలే సర్వస్వం అని, ఆ సుఖాల కంటే మరో సుఖం లేదని జీవిస్తున్నాం అంటే మనని మనం బంధించుకుంటున్నాం. తిరిగి తిరిగి జన్మలో వచ్చేటట్టుగా, తిరిగి తిరిగి బాధలు పడేటట్టుగా బంధిస్తున్నాం. ఎవరైతే అసలు సుఖానికి కాంపిటీషన్ లేదు, ఇంద్రియ సుఖాలకి కాంపిటీషన్, అసలు సుఖం పొందడానికి మరొక ఎవ్వరూ అడ్డురారు. బ్రహ్మజ్ఞానం ఇప్పటివరకు ఎందుకు అవ్వలేదంటారు. అంటే ఏంటి? ఎవరి సొత్తు అవలే. ఒకరు ఆర్జిస్తే ఇంకొకరికి రాదనేం లేదండి. అటువంటి స్థితి అది. ఇదే ఇంద్రియ సుఖాలు అవి తగ్గిపోతూ ఉంటాయి. కాంపిటీషన్ ఉంది, వాళ్ళకంటే నాకు ఎక్కువ ఉండాలి అని. ఈ కాంపిటీషన్ లోని మనం వివేకంగా ఇప్పుడు జ్ఞాపకం ఉంటుంది. మళ్ళీ అటువంటి మనుషులతో కలిసేసరికి ఇంద్రియ సుఖాలే ముఖ్యమనే సాంగత్య దోషం మనకు వస్తుంది. ఇవన్నీ పోనీ పర్మనెంట్ గా ఉంటాయా? ఆ సుఖం అనుభవించడం వల్ల ఇబ్బందులు కూడా వస్తున్నాయి. ఆ ఇంద్రియాలు పాడైపోతున్నాయి. శరీరం పనికిరాని డొక్క అయిపోతుంది. శాశ్వతమైన సుఖం ఏదైనా ఆలోచించేవాడే నిజమైన వివేక్. అందుకని వైరాగ్యం ఒక సంపద, వివేకం ఒక సంపద, ధనం సంపద కాదు. ఆ సంపద అనేది ఈ క్షణమే పోతుంది. అందుకే మనం వైరాగ్యం అన్న దానికి బాగా, అంటే వైరాగ్యం అంటే ఏం పెద్ద విషయం కాదు. సారం లేని వాటిని మనం పట్టుకోకపోవడమే వైరాగ్యం. సారం ఉన్న వాటిని పట్టుకోవడమే నిజమైన జ్ఞానం. అందుకని నిస్సారమైనవన్నీ వదిలేసి సారవంతమైన దాన్ని పట్టుకోవడం కావాల్సిన వివేకం మన దగ్గర ఉంటే మనం అప్పుడు నిస్సారమైనవన్నీ వదిలేస్తాం, సారవంతమైనవే పట్టుకుంటాం. అప్పుడు జీవించున్నంత ఇప్పుడు సుఖమే, మరణించేక సుఖమే. ఇలా పరలోకాలు రెండింటికి సుఖ మార్గం. ఓకే. చాలా మంది ఇదంతా విని వాళ్ళందరూ అలా ఉన్నారండి, నేను అందుకే అలా చేస్తున్నానంటారు. అదేమీ నా అర్థం ఉన్న పనా? లేకపోతే నా కొడుకు చెప్పాడండి ఇలా చెయ్యాలని. కొడుక్కి మనం చెప్పాలి కానీ మనం కొడుకు చెప్పడం కాదు. జ్ఞానం వచ్చే అంటే చూసిన తర్వాత నా పిల్లలు ఇలా చెప్పారండి అంటారు. పిల్లలు చెప్పినట్టు పిల్లలకి జ్ఞానం ఎక్కడ ఉంటే ఆ ఉన్న జ్ఞానాన్ని మనం వినియోగించుకోవాలి. అజ్ఞానులైన పిల్లలు చెప్పినా, అజ్ఞానమైనటువంటి మనుషులు చెప్పినా వినడం కాదు. మన జ్ఞానంతో మనం ముందుకు వెళ్ళాలి. అది ఎవ్వరూ ఎప్పుడు ఎక్కడ చూపించే వాళ్ళు ఉంటారు అనుకోవద్దు. మన జ్ఞానంతో మనమే ముందుకు వెళ్ళాలి. మన కాన్ఫిడెన్స్ మనం తెచ్చుకోవాలి. ఇదంతా రోజు వినకపోయినంత మాత్రంలో అది పోయిందని వదిలేస్తా అంటే అంత మన వివేకం అలా ఉందన్నమాట. ఒక 10 మంది ప్రాపంచికమైనటువంటి మానసిక ఉన్న వాళ్ళతో కలిసి మనం కూడా వాళ్ళలాగా ఎందుకు అయిపోవాలి? అశాశ్వతమైన వస్తువుల పట్ల వెంపర్లాడడం. అందుకని మోక్ష మార్గ ప్రదీపిక అనే పుస్తకంలో కోరిక ఉన్నవాడిలాగా జీవించి కోరికని చంపేయమన్నారు, నాశనం చేసేయాలి టోటల్ గా. ఆశ ఉన్నవాడిలాగా జీవించు, ఆశని చంపి అంటారు. అంటే ప్రాపంచిక సుఖాలన్నీ కావాలన్న వాడిలాగా జీవించి వాటి పట్ల ఏ ఆసక్తిని చంపేయమన్నారు. పైకి అలా కనబడినా లోపల ఏ ఆసక్తి మనకు ఉండకూడదు. ఓకే. ఉంటే బంధమే, అంతకంటే ఏం లేదు. ఓకే, ఇంకెవరైనా ఏమైనా చెప్తారా?
నమస్తే మేడం. నమస్తే. అమ్మా చాలా చక్కగా చెప్పారమ్మా. ఇప్పుడు నారాయణ గారు కూడా చాలా మంచి విషయం చెప్పారు. నిజంగా అమ్మా మా అదృష్టము, ఇంట్లోనూ ఒళ్ళు కదలకుండా పైసా ఖర్చు లేకుండా ఇంతటి మహత్తరమైన ఈ జ్ఞానాన్ని మాకు మీ ద్వారా అందుతుందమ్మా. అది ఒక విధంగా మేము చేసుకున్న అదృష్టమే. ఎంతో శ్రమపడి ఎంతో ఖర్చు పెట్టి ఇప్పుడు వారన్నట్టుగా ఎక్కడికో వెళ్ళి అది వారు ఏదో స్వార్థ బుద్ధితోనూ, అంటే అందరూ కాదు, ఈ ధన అపేక్షతోనూ చేసే కొన్నిటి కోసం మనం శ్రమపడి వెళ్ళి అక్కడ ఆర్జించేది ఏమీ ఉండదు అనిపిస్తుంటుంది ఒక్కోసారి. అలా కాకుండా నిజంగా మాకు ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడే ఉండి ఇంతటి మంచి జ్ఞానాన్ని మాకు మీరు ప్రసాదిస్తూ ఉన్నారు. చాలా సంతోషం అమ్మా. ఈరోజు టాపిక్ కూడా చాలా బాగుంది. ఒక జీవుడిలో నుంచి ప్రాణము ఎలా ఉత్క్రమణము నిష్క్రమణము, ఈ రెండింటికి ఏంటి తేడా అని రోజు ఆలోచిస్తూ ఉండేదాన్ని. అదే చెప్తూ ఉంటే నేను అనుకోవటము, జ్ఞానము నాకు అర్థమైంది ఏంటంటే, జ్ఞానం ద్వారా ఈ ప్రాణాన్ని వదిలేయటము ఉత్క్రమణము అని మనకి విశదీకరిస్తున్నారేమో అని. జనరల్ గా నిష్క్రమణం అనేది వర్డ్ నాకు ఎక్కువగా తెలుసు. ఈ ఉత్క్రమణం అనేది ఇప్పుడు నేను బ్రహ్మసూత్రాల ద్వారా విన్నానమ్మా. చాలా అది అర్థం అండి, రెండింటికి ఒకటే అర్థం. అవును, రెండు ఒక్కటే అని చెప్పేసి మీరు చెప్పారు, ఇప్పుడు అర్థమైందమ్మా. అలా ఒక సామాన్య మానవుడు, జ్ఞానం లేని వాళ్ళు ప్రాణము ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఆ ప్రాణశక్తి అనేది అందరిలో ఒకేలాగానే ఉంది. హృదయంలో ఒక ప్రక్కన ఒక తేజవంతమైనది, ఒక తేజం అంటే ఒక అదేంటి వెలుగు ద్వారానే అది పోతుంది. బట్ పోయే మార్గం మాత్రం జ్ఞానం అనేది, అంటే ఆ బ్రహ్మ బ్రహ్మంలో కలిసిపోయాలి అంటే ఆ బ్రహ్మజ్ఞానం సంపాదించిన వాళ్ళే, ఆ పరమాతత్వంలోకి వెళ్లే వాళ్ళే ఈ సుషుప్త నాడి ద్వారా బ్రహ్మరంధ్రం ద్వారా బయటకు వెళ్ళిపోతారని. సామాన్య మానవులు ఈ పరిస్థితుల ప్రభావం వలన ఎప్పుడు ఈ ఇంద్రియ నిగ్రహం లేక అజ్ఞానంతో ఇక్కడ కొట్టుమిట్టాడుకుంటూ వాళ్ళు ప్రాణం పోయినప్పుడు ఇంద్రియాల ద్వారానే పోతుంది అని చెప్పేసి చాలా చక్కగా అర్థమైందమ్మా. చాలా సంతోషం తల్లి, ఈరోజు ఎంత మంచి విషయాలు మాకు చెప్పారు అన్నమాట. అబ్బా, ప్రతి మాట మీరు చెప్తుంటే నిజం కదా అనిపిస్తా ఉంటుంది. ఎప్పుడు ఈ బాహ్యమైన అట్రాక్షన్ల కోసం చుట్టూ ఉండే పరిస్థితులకి వెంటనే లోనైపోతూ ఉన్నాం. మంచి విషయాలు తెలుసుకున్నా కూడా ఆ నిగ్రహ శక్తి తొందరగా మనకి ఉండలేదు. అంటే ఇప్పుడు ఈ జ్ఞానం విన్న తర్వాత కొద్దిగా వచ్చిందమ్మా, వెంటనే అదేంటి వాటికి లోనైపోవటం, ఆ కోరికలు, ఆ ఆశలు అవన్నీ తగ్గినాయి. మీ జ్ఞానాన్ని విన్న తర్వాత, ఈ టాపిక్స్ అన్ని వింటూ ఉన్న తర్వాత ఒకలాంటి ఆశలు కానీ అలాంటి కోరికలు కానీ ఇవన్నీ కూడా బాగా తగ్గిపోయాయి. ఇప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా, మనసుకి చాలా బాగుంటుందమ్మా. ఎలాంటి కోరికలు లేకుండా హాయిగా ఇలాంటి మీ జ్ఞానాన్ని సంపాదించాలనే ఒక తపన మాత్రం చాలా ఉందమ్మా. అలానే ఆ భగవంతుడు మాకు మీ ద్వారా ఆ మోక్ష మార్గాన్ని తెలుసుకునే శక్తిని ప్రసాదించమని కోరుకుంటూ చాలా ధన్యవాదాలు తల్లి, మీకు సంతోషం అమ్మా. బాగా చెప్పారు. మనం చదివాక మనలో కొంచెం మార్పు రావాలి. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ అందరికి. మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ అన్ని రకాలుగా అడుగుతుంటే మీరు చెప్పింది వాళ్ళు అడిగిన దానికి కూడా చాలా జ్ఞానబోధ కాదు కదా. మనసు మొత్తం జీవితం అంతా కూడా మనకి మీరు చెప్పడంలోనే అర్థం, వాళ్ళు అడగడంలో కూడా అర్థం. ఇంకా చాలా వివరంగా అన్ని, ఇంకా ప్రపంచంలో ఏమో వద్దని అనిపించేలాగా మనకి ఈ జ్ఞానం తప్ప మరి ఏమీ ఉండకూడదు. కానీ ఏంటంటే సంపాదన, మీరు అన్నారు కదా, సంపాదన చేసుకునే కొద్ది ఇంకా ఆశ పెరుగుతూనే ఉంటది.
ఒక వ్యాపారం చేసుకున్నా, ఒక కష్టపడినా, సంపాదించుకున్నా వాళ్ళ ఆస్తి అలా పెంచుకోవాలనే ఉంటది. కానీ ఇప్పుడు మేము మీరు చూసిన దాన్ని బట్టి మాకు ఇంకా జ్ఞానం పెరగాలి, ఇంకా వినాలి అనే తాపత్రయం. ఇలాంటివి మనం పెంచుకోవాలి తప్ప మన ప్రపంచం మీద అన్ని నాశనం అయ్యేదే, మన జ్ఞానం ఒకటే మనకు కూడా వచ్చేది. చాలా బాగా చెప్తున్నారండి. బాగా మీరందరూ బాగా గ్రహిస్తున్నారు. అమ్మ నమస్తే అమ్మ, నేను అనురాధ. నమస్కారం అండి. నమస్కారం. నాకు అంటే నమస్తే అండి. ఇది సబ్జెక్ట్ కు రిలేటెడ్ అవునో కాదో నాకు అంతగా తెలియదు, కానీ అమ్మ నాకు ఏమనిపిస్తుందంటే మీ బోధనలన్నీ విన్న తర్వాత, అంటే ఇంతకు ముందు కూడా మీ దగ్గర నేను ఇది డిస్కస్ చేశాను. అంటే మనిషికి కష్టం అనేది ఎందుకు కల్పిస్తాడు దేవుడు అనేది బాగా అర్థమవుతుందమ్మా. ఈ జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్ళడానికి మనిషికి ఒక కష్టాన్ని ఇస్తాడేమో, ఆ కష్టంలో నుంచి బయటపడడానికి ఇలాంటి మార్గాన్ని ఎంచుకుంటామేమో అని నాకు ఒక భావన వచ్చిందమ్మా. అది కరెక్టో కాదో నాకు తెలియదు. నా కూతురు అయిన తర్వాత నేను 18 అమ్మా. మనిషికి దేవుడు ఇవ్వడు కష్టం, మనిషి చేసుకున్న కర్మలు దేవుడు పాపం ఇవ్వడు. కర్మలు దేవుడు పూర్వజన్మ కర్మం సుఖాలు ఇవ్వడం దేవుడికి లేదు. ఎవరు చేసుకున్న కర్మల్ని బట్టి వాళ్ళకి సుఖాలు వస్తున్నాయి. అందుకు మొట్టమొదటి చెప్పిన సెంటెన్స్ దేవుడి వల్ల రావు. ఆ కష్టాలు దేవుడు అంటే కష్టాలు గాని తప్పులు చేసిన పనిష్మెంట్ కాదు కదా, వాటిని సరి చేసుకునే అవకాశం ఇస్తున్నాడు. అంటే మరొక జన్మలో దానికి తగిన ఫలితం అందించినప్పుడు అలాంటి తప్పులు చేయకుండా ఉన్న అవకాశం వస్తుంది. మనకి పనిష్మెంట్ ఉండదు దేవుడికి. అంటే కాదమ్మా, నేను పొరపాటున మాట్లాడాను. దేవుడు మనకి ఇస్తుంటే దేవుడిని మనము ఒక రకంగా దేవుడు ఇస్తుంటే అంటే అది కాదమ్మా, నార్మల్ జనాల గురించి మాట్లాడుతున్నాను. దేవుడు నాకు కష్టం ఇచ్చాడు అని వాళ్ళు ఫీల్ అవుతారు. మీ బోధనలు విన్నాక నాకు అర్థమైంది ఏంటంటే, మీరు చెప్పిన, ఇప్పుడు నేను కంప్లీట్ చేయలేదమ్మా, ఈ కర్మానుసారంగానే మనం అనుభవిస్తున్నాము. మళ్ళీ నెక్స్ట్ జన్మకు ఫార్వర్డ్ కాకుండా అనురాధ గారు, అది మిగతా వాళ్ళు మనం ఇంత చదివాక దేవుడు ఇచ్చేయడం అనకూడదు. ఆ మాట నుంచి మనం బయటపడాలి. ఎందుకంటే వాళ్ళు ఎలా ఇన్ని సంవత్సరాలు నేను ఆ భావంలో ఉండిపోయాను, మీ బోధనల ద్వారా నాలో మార్పు వచ్చింది, మనం చేసుకున్న కర్మానుసారమే మనకు వచ్చింది, నెక్స్ట్ జన్మకు ఫార్వర్డ్ కాకుండా ఇప్పుడు మంచి మార్గంలో నడువు అని మీ ద్వారా నాకు తెలిసిందమ్మా అని అది చెప్పబోతున్నానమ్మా. అవును, అదే అమ్మా, ఒకప్పుడు ఉండేది ఆ భావన, ఇప్పుడు లేదు. మీ బోధనలు విన్న తర్వాత నాలో వచ్చిన మార్పు చెప్పబోతున్నానమ్మా. నేను మీ బోధనలు విన్న తర్వాత నాలో ఈ మార్పు వచ్చిందమ్మా. మన కర్మానుసారమే మనకు నడుస్తుంది. వచ్చే జన్మకి ఇది ఫార్వర్డ్ చేసుకోకుండా ఉండడానికి మీ ప్రవచనాలు వింటూ ఉంటే ప్రొద్దున సాయంత్రము ఏదో కొంత పుణ్యం ఉంది కాబట్టి మీరు పరిచయం అయ్యారు, దానివల్ల మార్పు వస్తుంది అనడం చెప్పబోయానమ్మా. నాకు చెప్పడం సరిగా రాకుంటే క్షమించండి అమ్మా. పర్వాలేదు, అంటే ఆ పాయింట్ అయితే రైట్. ఇంకా మీకు అంటున్నారేమో అని ఒకప్పుడు ఉండేది అలా. లేదు, ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు మన కర్మలే మనకి జరుగుతున్న రోజులు అని తెలుసుకున్నానమ్మా. ప్రశ్నోత్తరాల్లో దివ్య జ్ఞానంలో కూడా అంటే అనే ప్రశ్న అడిగారు కదా, అంటే దేవుడు ఒకరికి ఎక్కువ అన్యాయం చేయడు కదా, అంటే ఆ దేవుడికి అన్యాయం ఉందని చెప్పడం కదా. అది కూడా అక్కడ కూడా ఈ ప్రాపంచికమైన వాటికి ఎంత ప్రయత్నిస్తున్నా కర్మలు తీర్చి పెడతాయి. స్వామిజీ అని అడిగితే నా కొడుకు టీచర్ చేయాలి అమెరికాలో అలాంటి కోరికలు అడిగితే రామస్వామి స్వామిజీ అనేవారు, సంగతి అడుగు, నీ కొడుకు సంగతి కొడుకు చేసుకుంటా. ఎందుకంటే ఈ యొక్క కొడుకు ప్రయాణం వేరు, ప్రయాణం వేరు.
అంటే అవును. ఆ కొడుకు కదా నా అన్న భావనలో మనం మోహం పెట్టుకున్నాం కదా. ఆ కొడుకు యొక్క ప్రయాణం ఏంటి? తన ఆ సంస్కారాలతో వచ్చాడు, ఏదో ఆ ప్రయాణం అది మనమేం చేయలేం. కన్నంత మాత్రం మనమేం ఉండాలి అంతవరకు అంతవరకే, అంతకంటే ఎక్కువ బంధమే. కూతురికి పెళ్ళవ్వాలని ఎంత ఆశిస్తారో వాళ్ళు ఏమోని కర్మలు లేని జీవితం జీవించాలని ఆశించారు. కూతురికి పెళ్ళవ్వాలి, పెళ్ళయ్యాక పిల్లలు పుట్టాక వాళ్ళకి పెళ్ళవ్వాలి, ఇవన్నీ ఆశిస్తూ కూర్చుంటారు. కానీ నాకు అలాంటి మార్గం నేను సుగమం చేసుకోవాలి నా ప్రయాణం అనేది ఎవరు ఆశిస్తున్నారు? ఆ కూతురు కొడుకు ఉన్న లంపటాలు తన ప్రయాణం మీద లేవు. వాళ్ళేం నిత్యమా? ఈ జన్మతో వాళ్ళతో సంబంధం అయిపోతుంది. నిత్యం అనేది అజ్ఞానం వల్ల ఫీల్ అవుతాం. వాళ్ళేం నిత్యం కర్మలు. అయినా మనుషులు ఎప్పుడు నా కూతురికి నా కొడుకు ఇవే అడుగుతారు. ఎందుకంటే ఆ కూతురు కొడుకే వీళ్ళని చూసేస్తారు. దానికి ప్రేమ అంటారు. అది ప్రేమ కాదు, బంధం. నా అన్న భావం పొజిటివ్నెస్. పొజిటివ్నెస్ అంటే అది ఇంకే ప్రేమ ఉండదు అక్కడ. వాళ్ళ మీద ఆధారపడదామన్న భావన ఉంటే అది ప్రేమ కాదు. అంటే ఆ భావాన్ని ప్రేమిస్తున్నాం, పిల్లల్ని కాదు. రేపు వాళ్ళని చూస్తారన్న భావాన్ని ప్రేమిస్తున్నాం. లేకపోతే వాళ్ళ ప్రయాణము అనేది కొంతవరకే మనం వాళ్ళకి విద్యాబుద్ధిని చెప్పి వాళ్ళ మనం వాళ్ళు తెలియాలి. ఆ తర్వాత కూడా వాళ్ళతోటి వీళ్ళు అప్పటం పెట్టుకుని మన సంగతి మనం వదిలేస్తున్నాం. ఈ మనుషులు పిల్లల కోసం ఎంత శక్తి ఖర్చు పెడతారో వాళ్ళ ప్రయాణానికి అంత శక్తి ఖర్చు పెట్టట్లేదు. వీళ్ళు నిత్యము అని అనుకుంటాం, వాళ్ళు ఇక్కడే వదిలేస్తాం. ఈ జన్మతో వాళ్ళ బంధమే లేదు మరి. అదే కదా అభిమన్యుడు చనిపోయాక అర్జునుడు ఒకసారి చూడాలని కృష్ణుని గట్టిగా బతిమాలితే, ఆ కృష్ణుడు వల్ల అర్జునుడి దగ్గరికి వెళ్తే నువ్వు ఏ జన్మలో నువ్వెవడివని అడుగుతాడు. నీ తండ్రి అంటే ఏ జన్మలో తండ్రి అంటాడు. అంతా అది అయిపోయాక ఎవరికి బంధం లేదు. మనమేమో శాశ్వత బంధం ఉన్నదని పెట్టుకుంటాం. మనమే శాశ్వతం కాదు, మన బంధం ఎంత శాశ్వతం. వాళ్ళ ప్రయాణం వాళ్ళది, మన ప్రయాణం మనది. కరెక్టే మేడం, చాలా బాగా చెప్పారు. పెంచుకునే కొద్ది మన బంధువుల గురించి కానీ, మన పిల్లల గురించి కానీ, మన ఆస్తి గురించి కానీ, అది మన తుది శ్వాసలో ఉండేది. మనకి ఏది అనుకుంటే అదే మనకు కూడా వచ్చేది. అది జన్మ జన్మలకి చేసుకునేది ఇప్పుడు మీరు చెప్పింది. కానీ ఈ పిల్లలు ఆస్తులు అంతస్తులు ఇవన్నీ ఇక్కడికి వినాశనం అయిపోయేది. కానీ అది అందరూ తెలుసుకోకుండా నా పిల్లలకి నేనే బాగుండాలా, మా కుటుంబమే బాగుండాలా అనేది చిన్న స్టోరీ ఉంది. అది ఏంటంటే, ఒక కర్ణాటక దేశస్థుడు మరణించే ముందు అందరూ చుట్టూ కూర్చుంటారు కదా, ఏదో కా 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 అంటున్నాడు కానీ వేరే మాట రావట్లేదు ఆడికి. ఇప్పుడు మనం ఎవరైనా చనిపోతుంటే నారాయణ నారాయణ అనమంటాం కదా, అలాగే ఏదో చెప్పబోతున్నాడు, మనసులో మాట బయటికి రావట్లేదు. డాక్టర్ గారితో చెప్పి ఆ మాట ఏదో కొంచెం మాకు అర్థమయ్యేలాగా పాపం వాడు ఏదో అనబోతున్నాడు అండి, ఏదో చెప్పబోతున్నాడు అని డాక్టర్ గారిని అడిగితే, అయితే 1,00,000 రూపాయలు అవుతుంది, ఆ మాట ఒక్కటే మీకు 1 నిమిషం పాటు ఆ మాట పూర్తి అయ్యే వరకే ఉంటది అని చెప్పితే, అయితే 1,00,000 రూపాయలు మేము కడతామండి, ఆ మాట ఏదో మాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పండి అంటే, ఆ 1,00,000 రూపాయలు ఇండిషన్ చేసిన 1,00,000 రూపాయలకి నిమిషం అక్కర్లేదండి, ఆ మాట ఒకటి ఏదో 10 సెకండ్లు కానీ ఆ మాట పూర్తి అయ్యడం మేము వినాలని ఉందండి అని అంటే, అప్పుడు 1,00,000 రూపాయలు కట్టారు. ఆ మాట ఏంటంటే ఆయన అక్కడ ఆయన భాషలో ఏదో చెప్పాడు. ఆ భాష ఏంటంటే ఆ కర్ణాటక భాషలో చెప్పింది. ఆయనకి ఎదురుగుంటా తను సంపాదించుకున్న ఆస్తిలో ఏ వస్తువు కూడా పొదుపుగా ఒబ్బిడిగా తను కష్టపడ్డది కదా, ఎవరికి పెట్టకూడదు, ఎవరు తినకూడదు అన్న భావంతో ఎదురుగుంటా ఒక దూడ తన చీపిరి కట్ట తింటుందటండి. తింటుంటే చీపిరి తినేస్తుంది, అక్కడ చూడండి, తీయండి తీయండి అని చెప్తున్నాడట. ఆ చీపిరి మీద కూడా ఉన్న, అది పోయేటప్పుడు కూడా ఆ చీపిరి మీద ఉన్నది. సంపాదించింది వాడైనా, వాడు కష్టపడి కొనుక్కున్నదైనా
దాని మీద ఉన్నది పక్క వాళ్ళు 1,00,000 రూపాయలు కూడా పోయాయి. అదండి, పక్క వాళ్ళు 1,00,000 రూపాయలు పోయాయి. ఆ మాట వినడం కోసం 1,00,000 రూపాయలు డాక్టర్ తీసుకున్నారు. మనం చేసుకున్నది కావాలంటే మీరు చెప్పిన దాంట్లో మనకి మనం తుది శ్వాస వరకు ఉంది. మన తుది శ్వాస మనం ఏదనుకుంటే అది ఇంకో జన్మలో మనకి చాలా బాగా చెప్తున్నారు. ధనం ఉన్న వాళ్ళకి కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. మహాధనవంతులు ఎందుకు తెలుసా, వాళ్ళకి ధనం ఉన్నది నా ధనం అన్నది ఒకటి పెట్టుకోవడం పెద్ద అజ్ఞానం. ఆ ధనాన్ని ఎలా సద్వినియోగం చేయాలన్నదే ముఖ్యం. కానీ ధనం ఉంది నేనే నా ఇంద్రియ సుఖాలకే వాడతాను అంటే ఇంద్రియాలన్నీ పాడైపోతాయి, తర్వాత జర్నీ కూడా బాగుండదు. ఆ ధనాన్ని నీడి సహాయం, ఎవరికి అత్యవసర సహాయం వాళ్ళకి ఇవ్వడం భగవంతుడికి ఇచ్చినట్టు లెక్క. ఎందుకని అలా వినియోగించకపోతే ఈ ధనం ఉన్న వాళ్ళకి ఒక అహంకారం ఉంటుంది. నేను కారులో తిరుగుతాయి, నేను పిల్లలు నడవే, నేను చాలా గొప్పవాళ్ళం, ధనం వల్ల అన్ని చేసుకోగలం, ఇలాంటివన్నిటిని ఇచ్చి మనం బయటపడాలి. ధనం ఏది చేయదు, నాశనం తప్ప. మహా జ్ఞానం కూడా ధనం వల్ల ఎంతో నష్టాలే వస్తున్నాయని చెప్తున్నారు. వాళ్ళకంటే మనం తెలియని వాళ్ళం కాదు. వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో 10,000 ఉంటే 10 రూపాయలు ఇవ్వడానికి మనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే నాది నాది నాది. ఆయన అనుగ్రహం లేకపోతే ఆ డబ్బులు మనకి ఏది పనికిరాదు. నేను కలిసి మనకి పనికిరాకుండా అయిపోతుంది. ధనం లేని వాళ్ళైనా కూడా ధర్మంగానే జీవించాలి. ధర్మం రక్షిస్తుందన్నారు, ధనం రక్షించదు. మరణానంతరం ధనం పనిచేయట్లేదు, బతుకున్నప్పుడు ఇంద్రియాలన్నీ పాడైపోతున్నాయి, ఇప్పటి నుంచే వ్యసనాలు వచ్చేస్తాయి ధనవంతుల పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు కష్టపడాల్సింది, కష్టం ఏంటి వాళ్ళకి అవసరం లేదు. అందుకని అన్నీ ఉన్నాయి కనుక ఇంకా మిగతా ఎక్స్ట్రా వ్యసనాలకు వెళ్ళిపోతున్నారు. అందుకని మనం పిల్లల్ని కండమే కాదు, వాళ్ళకి ఏ గైడెన్స్ ఇవ్వాలన్నది కూడా మనం నేర్చుకోవాలి. లేకపోతే భూమి మీదకి అధర్మ జీవుల్ని తెచ్చిన పాపం మనకు తెచ్చుకుంటుంది. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? బాగా చెప్పారు మేడం. ఈ డిస్కషన్స్ ఒక్కొక్కళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇంటరాక్షన్ కొత్త కొత్త విషయాలు వస్తూ చక్కగా ఇవాళ అందరూ ఏదో ఒక కొత్తదనాన్ని, ఇప్పుడు చూడండి చిన్న స్టోరీ ద్వారా ప్రభావతి గారు ఆ చచ్చిపోయేటప్పుడు కూడా ఒక ఆశ పడుతున్నాడు, అదే చూస్తున్నాడు కానీ వేరేది ఆలోచించట్లేదు. అందుకని మళ్ళీ మీరు ధనం గురించి చెప్పటం, ఆ ధనం ఆశ, దాని ఆశం వదలకుండా, తర్వాత దాని ద్వారా పిల్లల్ని పెంచటం, అది ఎంత విషయం, గొప్ప విషయం. అది మీరు చక్కగా చెప్పారు. పిల్లలు నాది నాది అని, ఆ పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అది కొట్టుమిట్టాడటం, దానివల్ల వాళ్ళు చెడగొట్టడం, ఆ ధనము బిడ్డలు పాశాలు ఎక్కువ ఉండటం, ఆ చావు దగ్గర కూడా ఇంకా వేరే ఆలోచనలు లేకుండా బ్రతకటం. ఇలా ప్రతి వాళ్ళు ఎంత చక్కగా ఇంటరాక్షన్ చేస్తూ అందరూ వాళ్ళ వాళ్ళ ఉద్దేశాలని మీరు చెప్పిన ఈ జ్ఞానానికి అన్వయించుకుంటూ, అనురాధ గారు కూడా అలాగే ఎంతో తపన చెంది ఈ కష్టాలు ఇవన్నీ మనం చేసుకున్నవే వస్తున్నాయి, దాని నుండి కాకుండా మనం ఈ జ్ఞానం ద్వారా బయటపడాలనే విషయం. ఇలా ప్రతి వాళ్ళు ఒక్కొక్క పాయింట్ ని బయటకు తీస్తున్న కొద్దీ మీరు దాన్ని మళ్ళీ క్రోడీకరించి చెప్పటము, ఎంతసేపు విన్నా మళ్ళీ ఇంకా ఇంకా ఏదో కొత్త విషయాన్ని విన్నట్టుగా ఎంతో ఆనందంగా అందులో ఉన్న సారాన్ని మనం బయటికి తీయగలుగుతాం. తర్వాత దాన్ని మనకి జీవితానికి అన్వయం చేసుకుని బంధాలను విముక్తి చెందటం ఎలాగా, ఇదే పాయింట్ ని మీరు అందరికీ చక్కగా వివరించి చెబుతున్నారు. సో ఈ పిల్లలు చూడండి, ఈ జీవితంలో ఈ పిల్లలని బంధాలు, ఈ డబ్బు బంధాలు
ఈ నాది నాది అనే బంధాలు ఇవన్నీ వీటన్నిటి నుండి దూరం అవటమే ఈ బ్రహ్మజ్ఞానం యొక్క మెయిన్ సూత్రం. మనం అది అర్థం చేసుకోవటం అనేది, బ్రహ్మజ్ఞానం అనేది చాలా అద్భుతమైనది. మీరు అన్నట్టు మీ ద్వారా ఇవన్నీ మాకు జరగటం, అందరికి కూడా ఎంతో ఆనందం కలగటం, మేము కూడా ఇందులో మీతో మీ సాహచర్యంలో ఇవన్నీ నేర్చుకోవటం ఎంతో ఆనందంగా ఉంది మేడం. చాలా సంతోషం. అందరు ఇంటరాక్ట్ అవుతుంటే చాలా అద్భుతంగా బాగుంది. ఇట్లా మీరు చెప్పటం, దానికి కొత్త కొత్త విషయాలు, భాష్యాలు చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఇవన్నీ జీవితంలో పాటించాల్సినవే. అందరు కూడా తెలుసుకుని జీవితాన్ని మన గమ్యం ఏంటో చూసుకోవాలి, వేరే వాళ్ళ గమ్యం కన్నా. అది మాత్రం చాలా అద్భుతమైన విషయం. చాలా బాగుంది. థ్యాంక్ యూ. సంతోషం. 30 ఏళ్ళు వచ్చినా 40 ఏళ్ళు వచ్చినా నా పిల్లడు నా పిల్లడు నా పిల్లడు. నా సంగతి ఏమిటి? నాకేమో మృత్యు దగ్గరికి వచ్చేస్తుంది. అది ఆలోచించేది. ఆ పిల్లడు, ఆ కొడుకు, ఆ కూతురు వాళ్ళు బాగుండాలి. ఆ కూతురు లేక పిల్లలు, ఆ కొడుకు పిల్లలు వాళ్ళు బాగుండాలి. ఇదేనా మన లైఫ్? బాగుండాలి అలాగా. ఆ తర్వాత లేదండి, ఇప్పుడు మనవాళ్ళని చూడాలండి. సరే, మనవాళ్ళ తర్వాత మనవాళ్ళు అలాగే ఇప్పుడు ఎవరు? అవును, ఆ బంధం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అది దాని నుండి విముక్తి చెంది మన గమనం మన పైన అనేది ఆలోచించాల్సింది అనేది మీరు చాలా చక్కగా వివరించారు ఈ రోజు క్లోజింగ్ లో. బిడ్డల బంధాలు, బిడ్డల బంధాలు, మనవాళ్ళు అదే కాకుండా మన జీవితం, మన ప్రశాంతత, మన జీవన ప్రయాణం, ఇది మెయిన్ అనేది. ఈ డబ్బు నుండి, పిల్లల నుండి, ఆ బంధాల నుండి విముక్తి అవ్వటం అనేది ఈ బ్రహ్మజ్ఞానంకి మెయిన్ సారాంశం. చక్కగా చెప్పారు, చాలా బాగుంది. అది తెలుసుకుంటే ఇంకా చాలా వరకు తెలుసుకున్నట్టే. కరెక్టే. నాయుడుకోటలో అప్పుడు ఎప్పుడు మాట్లాడుకుంటాను, స్వామీజీతో మాట్లాడతానండి అన్నారు. స్వామీజీ చాలా గొప్ప సైంటిస్ట్, మీతో మాట్లాడతాను అనుకున్నాను. ఏమో పైకి ఏదో పని ఏదో కప్పులు కలగడానికి అది ఉంటాయి. అప్పుడు స్వామీజీ అతను వెళ్ళిపోయాక అన్నారమ్మా, ఇంత సైంటిస్ట్ ఏం అడిగాడు అందుకు? అమెరికాలోని వాళ్ళ అబ్బాయికి అన్నారు. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నీ సంగతి చూసుకోవయ్యా, నీ ప్రయాణం సంగతి అడుగు అన్నారు. అవును, వాళ్ళకి అమెరికాలో సీట్ వస్తేనేంటి, మరొకటైతేనేంటి, యువతలు మన ప్రయాణం ఇంకోరెవరు చూడరే. అదే అది చాలా అవసరమైంది. అది పట్టించుకోకుండా వేరే వాళ్ళ గురించి ఎంతసేపు వాళ్ళ మీద తపన అదే ఎక్కువ భాగం మనం జీవితంలో చేస్తున్నాం. పెద్ద తప్పు. అది కరెక్ట్. పుడుతున్నారు కానీ వాళ్ళ కర్మలు వీళ్ళు ఏమీ చేయలేదు. వాళ్ళ కర్మలతో వాళ్ళు పుడుతున్నారు. అవును, ఆ కర్మలతో వాళ్ళ జర్నీ వాళ్ళది, మన జర్నీ మనది. అదే వాళ్ళని ఒక మంచి దారిలో పెంచాలి, అంతవరకే మన పని అన్నట్టుగా. అది బాగుంది. అంతే మరి, వాళ్ళని ఒక దారిలో, మంచి దారిలో పెంచాలి. వాళ్ళకి మంచి ఆలోచనలు వచ్చేలాగా పెంచగలగాలి. కానీ ఇంకా వేరేదంతా మన చేతుల్లో. తెలిసిన మంచి దారి ఏంటంటే అందుకని మనం అదే నేర్పిస్తుంది, వాళ్ళ పిల్లలకి అదే నేర్పుతారు. అందుకే ఆ డబ్బు ఆర్జించడమే మనిషి మంచి దారి ఏంటంటే ఇంటి దగ్గర నుంచి డబ్బులు ఆర్జించే ఇన్స్టిట్యూషన్ లో పడి. డబ్బు అనేది ప్రథమం కాదు అనే విషయం బాగా నాటుకోవాలి జనాలకి. ప్రతి వాళ్ళకి మన మనసులో అది నాటుకోవాలి. డబ్బు ఒకటే ప్రధానం కాదు. అది ఉంటే మిగతా అన్ని, క్యారెక్టర్ అంటూ ఉంటే అన్ని వస్తాయి అనేది కూడా పాయింటే మీరు చెప్పింది. చెప్తున్నాయి ఉపనిషత్తులు చెప్తున్నాయి, నేనేం చెప్తాను, వాళ్ళు చెప్పినవి చెప్తున్నాను. ఏంటంటే ధనం వల్ల మనం ఎన్నో బాధలు పడుతున్నాం అనుకుంటే మన కర్మ ఏం చేస్తుందంటే ధనం ఆర్జించి చేస్తుంది. మొత్తం శక్తులన్నీ పోయే వరకు ధనం ఆర్జిస్తూనే ఉంటుంది. చచ్చేటప్పుడు మనం ధనం ఆర్జించే ఆలోచన ప్రతికుండా ఏం ఆలోచన చేస్తుంది, అదే అక్కడ కూడా వస్తుంది. అప్పుడు ఏం మంచి ఆలోచనలు ఎలా వచ్చేస్తాయి?
వ్యక్తికి 60 ఏళ్ల జీవితంలో దించడానికి గెలిపాడు. కొన్ని 60 ఏళ్ల జీవితమే ఉంటుందో 80 ఏళ్ళు ఉంటుందో తెలియదు. ఆ ధనాన్ని ధనాన్ని కోసం ఆలోచించడం, ధనం తెలుసుకోవడం. మరి చివరిలో మాత్రం వాళ్ళకి అలాంటి ఆలోచన కాబట్టి మరి ఏం ఆలోచన వస్తాయి? శంకరాచార్యుల తల్లి గాని, వివేకానంద తల్లి గాని ఇలా ఆలోచించుంటే ధనం లేకుండా నా బిడ్డ ఎలా ఆలోచించలేదేవాళ్ళు. అవును. ఎందుకంటే మనమే అజ్ఞానం కనుక పిల్లలకు కూడా అజ్ఞానమే నేర్పుతున్నాం. పిల్లలకి జ్ఞానం అది చెప్పడం శివాజీ మంచి కాండక్ట్ అండ్ క్యారెక్టర్ ఇచ్చేది. ముందు వాళ్ళకే డబ్బు ఇస్తారు, హోటల్స్ భోజనాలు ముక్కున్న వాళ్ళకి పిల్లలకి ఏం చెప్పగలరు? బర్త్డే వస్తే 5 స్టార్ హోటల్కి తీసుకొస్తారు. రేపు పొద్దున పిల్లడు పెద్దవాడు అయి కూడా 5 స్టార్ హోటల్కి వెళ్తారు. తీసుకుని ఇదేనా మన ఆ పాట వాళ్ళ జీవనం నాగరికత కదా. ఇలాంటి విలువలతో మనం బతుకుతున్నాం. బర్త్డే అంటే అలా పుట్టి మనం ఏం చేస్తాం అంత బర్త్డే జరుపుకోవడానికి అనిపిస్తుంది నాకైతే. పుట్టి పెద్ద ఉద్ధరణ కార్యం చేయలేదు, బర్త్డే మాత్రం ఘనంగా చేసుకుంటాం. ఎందుకు ఆ బర్త్డే? పుట్టి ఈ ఘనమైన కార్యం చేసేనని మన బర్త్డే అది ఏమి జరుపుకోవాలి. పులువుకోవడం, కేకులు కట్ చేయడం ఇవన్నీ ఎందుకు? ఆ డబ్బులతో ఎవరికైనా లేని వాటికి పెట్టడం అలాంటివి చేస్తే బానే ఉంటుంది. అసలు ఆ బర్త్డే జరుపుకోవడం ఎందుకు అంత పెద్దది? ఇప్పుడు ఏం ఘనకార్యం చేశారని. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? నమస్తే అమ్మ, వసంత్ మాట్లాడుతున్నాను. హలో, వినిపిస్తుందమ్మా? వసంత మాట్లాడుతున్నాను. వసంత. హలో, వసంత మాట్లాడుతున్నాను. వసంత, ఎవరైనా మాట్లాడుతున్నారా? మా వసంత మాట్లాడుతున్నా, వినిపించడం లేదా? రాత్రి కూడా ట్రై చేశాను, బాగుంది. మొహముద్గరం పొద్దున్నే బాగుంది. అది వీటికి సంబంధించిన ఈ మీరు చెప్పింది చాలా బాగా అర్థమైంది. జీవితంలో చాలా వాల్యుబుల్ టైం అంతా శక్తి ఉన్నప్పుడంతా చేసేది ఏంటంటే ధనార్జన, అక్కర్లేని విషయాల పట్ల ఏమంటారు దాన్ని, తపనతో అలా తిరగడం. ఇంకా చివరాఖరికి అదే మిగులుతుంది. ఇంకా అవే ఆలోచనలతోనే మనిషి దేహం విడిచే రోజు వస్తుంది. ఇంకా దాంతోనే మళ్ళీ పుడతారు. అందువల్ల మీరు చెప్పినట్టు నిజంగా మంచి శక్తి బాగున్నప్పుడు తెలుసుకోవలసిన ఆత్మజ్ఞానం, ఇలాంటి విషయాల పట్ల దృష్టి పెట్టడం అనేది ఎంత అవసరం అనేది బాగా అర్థమైందమ్మా. ఇంత మంచి విషయాలు పొద్దున్నే వినడం, అది రోజంతా మననం అవుతుంది. ఇదే జ్ఞాపకం ఉంచుకునే మా ఆలోచనలు కానీ నా వ్యవహారంలో కానీ చాలా వాడుతున్నాను. ఇదే ఆలోచన. ధన్యవాదాలు. లాస్ట్ ఒకసారి చెప్పండి. కట్ అయిపోయింది. వ్యవహారంలో కూడా అదే వాడుతున్నాను అని చెప్పాను. అంతే, అదే చెప్పాను. ధన్యవాదాలు అన్నాను. నా వ్యవహారంలో, నా ఆలోచనలో పొద్దున విన్న మాటలు ఆలోచనలుగా రోజలా ఉంటున్నాయి. ఇదే నేను నా చెప్పి ధన్యవాదాలు అన్నాను. ఉంది అదే మనం తెలుసుకోవాలి. ఇంకా ఎంతవరకు మనం గట్టిపెట్టాలి మన శక్తి పిల్లలకి, ఎంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదు.
అది ఇహలోకంలో వాళ్ళు శాశ్వతంగా ఉండిపోయారు, మనం ఉండిపోయారు. మన జర్నీ మాత్రం అంతే. అందుకని దానికి మనం ఎక్కువ కష్టపడుతుంది. అది అవసరం. జీవన్ ముక్తులే మనకు అలాంటి గైడెన్స్ ఇచ్చినప్పుడు మనం ఎంతవరకు టైం వేస్ట్ చేస్తున్నాం. పిల్లలు వాళ్ళు చేస్తారు, వాళ్ళ జర్నీ వస్తుంది కదా, వాళ్ళ జర్నీ మనం తీసుకుంటాం. వాళ్ళ కర్మని బట్టి వాళ్ళ ప్రయాణం, ఆ ప్రయాణాన్ని ఎవరు ఆపారు. అప్పుడు ఎవరో వాళ్ళు మన సంబంధం ఉండదు. వాళ్ళు వేరు, మనం వేరు. రుణం తీసుకుంటే రుణాన్ని అయిపోయాక వాళ్ళకి మనకి సంబంధం ఉండదు. అవునమ్మా, అందుకే అన్నాను మోహముద్గరం పొద్దున్నే చెప్పడం అయింది అని. మోహముద్గరం కొరడాను గొడ్డలి అను అర్థం అట. ముద్గరం అంటే మన భజగోవింద శ్లోకాలకు అదే కదా. కొరడా అని ఒక దగ్గర చూశాను, గొడ్డలి అని ఒక దగ్గర చూశాను. సో మోహముద్గరం అని భజగోవింద శ్లోకాలను అంటారు. అది పొద్దున్నే బాగా ఉంది అంటున్నాను. నిజమే కదండి. మన ప్రయాణం మనం తీసుకెళ్ళలేదు, టైం అంతా పోనీ మనం వెళ్ళిపోతామా, తక్కువ ప్రాణం తీసుకెళ్ళిపోతాడు. ఎప్పుడు పోతుందో తెలియదు. ఈ లోపల మనం చేసిన ఘనకార్యం ఏంటంటే నా పిల్లలు నా పనులని అనుకుంటూ వాటి కోసమే శక్తి ఖర్చు పెట్టాం, మైండ్ ఖర్చు పెట్టాం. మన కోసం మన మైండ్ ఎక్కడ పెట్టాం, అక్కడ మన కోసం అంటే అది స్వార్థం కాదు, అదే నిస్వార్థం. అలా మనం జీవిస్తే పిల్లలకి ఆదర్శం కూడా అవుతాం. అవునమ్మా, తల్లిదండ్రులకి తెలియాలి కదా చెప్పడానికి. అసలు వాళ్ళకు కూడా కొంత నాలెడ్జ్ ఉంటేనే బాగుంటుంది, కానీ ఉంటుంది మనం చెప్పడం వల్ల కాదు, మనం ఆచరించడం వల్ల వాళ్ళు నేర్చుకుంటారు. అందుకని మా అమ్మగారు నాకు చెప్పేవారంటే చాలా అది రాను రాను సింప్లిసిటీ తగ్గిపోతుంది కదా సొసైటీలో. వాళ్ళకే తెలియదు, పిల్లలకే నేర్పిస్తారు అనిపిస్తుంది. అందుకని అన్నిటికంటే ఈ జ్ఞానం యుహంలోని ఆనందాన్ని ఇస్తుంది. హాయిగా బతకొచ్చు, పరంలోని ఆనందం ఇస్తుంది అనేసి అక్కర్లేని అన్ని పట్టుకుని ఈ మార్గంలో రావడానికి ఎంతో అదృష్టం చేసుకోవాలి. ఇలా రోజు వినడం మాకు ఎంతో మంచి జరుగుతుంది. చెప్తున్న మీకు వినగలిగినందుకు మాకు ఎంతో తృప్తి. ధన్యవాదాలమ్మా. ఏంటంటే హాయిగా జీవించడం ఉండాలి, హాయిగా సుఖంగా. ఎప్పుడైతే హాయిగా జీవిస్తామో ఎవరి మీద ఆధారపడకుండా, అప్పుడు మనలో హృదయంలో ప్రేమ వస్తుంది. ప్రేమ ఐక్య జీవితం అవుతుంది. మనం అనుకున్న ప్రేమలు మనం అందరం ప్రేమ రహితంగా ఉన్నాం. మన లాభాలను ప్రేమించుకుంటున్నాం, మన పిల్లల్ని కాదు. వాళ్ళు తెచ్చిపెట్టే లాభాలను ప్రేమిస్తాం, లేకపోతే వాళ్ళు ప్రేమిస్తున్నాం అనుకుంటూ మనం ప్రేమించుకుంటున్నాం. అందుకని నిజమైన ప్రేమ మనకు ఇంకా రాలేదు. ఆ నిజమైన ప్రేమ ఎప్పుడు వస్తుంది? ఏ బంధాలు లేని జీవితంలో వస్తుంది. ఆ ప్రేమతో ఉన్న జీవితం సఫరింగ్ ఉండదు. సఫరింగ్ ప్రేమలో సఫరింగ్ కూడా తెలియదు. సఫరింగ్ లేని అంటే సఫరింగ్ గా తీసుకోవాలన్నమాట. చాలా ఆనందంగా ఉంటుంది అటువంటి జీవితం. అది సార్థకత. అంటే లేకపోతే సుష్టమైన జీవితం అయిపోతుంది మనం. అందుకని బతికుండి మనం హాయిగా జీవించవచ్చు, మరణానంతరమే బాగుంటుంది. వాళ్ళు డిస్కషన్ అంతా అదే చెప్తున్నారు. అందుకని అలాంటి మార్గం వదిలేసి 10 మంది చేస్తున్నారని వాళ్ళ ఎందుకు మనం ఇమిటేట్ చేయాలి? ఆ 10 మంది దగ్గర మనం మెప్పు కోసం ప్రయత్నించాలి అనే ఒక చిన్న బలహీనతే మనం పడేస్తుంది. వాళ్ళ మెప్పులు మనకు ఎందుకు? జ్ఞానం లేని వాళ్ళ మెప్పులు మనకు ఎందుకు అని మనం ధైర్యంగా ఉండగలిగినాడు. మనం రైతు జీవితం గడపగలం. అందరి మెప్పులతో మనకు ఏమి సంబంధం. అందుకని ప్రపంచం యొక్క గొప్పలు అలాంటివి గడ్డిపోతలా వదిలేస్తే నిజమైన సుఖమైన జీవితం గడపగలం. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? అనురాధ గారు మాట్లాడారు, సూర్యావతి గారు మాట్లాడారు. వాళ్ళ ఈ రోజు మన ప్రభ గారు ఎందుకో మాట్లాడినారు. వాళ్ళకి సిగ్నల్ లేదో ఉంటుంది. ప్రభ గారి సిగ్నల్ ఉందా లేదా?
మేడం మాది కూడా ఒక్కొక్కసారి రావట్లేదు, నైట్ రావట్లేదు. అదే మరి అందరికీ సిగ్నల్ ప్రాబ్లం అందుకని అదే వినాలని ఉంటుంది. క్లాస్ అయ్యాక నాతో మాట్లాడారు, సిగ్నల్ లేదు అందుకని ఇప్పుడు చెప్తున్నానని. ఓకే సరే, అయితే మరి ఇంకెవరైనా మాట్లాడతారా? లేకపోతే ముగించేద్దాం. చూసారా, మీకు తెలిసింది కదా ఇంటరాక్షన్ వల్ల ఎంత ఆనందం ఉంటుందో. ఇంకొకరు చెప్తూ ఉంటే అది చెప్పిన వాళ్ళకి జ్ఞానం ఉంది అనుకో కదా, అందరికీ జ్ఞానం ఉంటుంది. అది ఇంకొకరి ద్వారా వినేటప్పుడు అందరూ ఆనందపడతారు. అందుకే ఇంటరాక్షన్ కి నేను మొన్న తాళరేలో దత్తాత్రేయుల వారికి అసలు చెప్పినప్పుడు వాళ్ళకి అసలు ఇంటరాక్షన్ అలవాట్లేదు. అలాంటి వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా వాళ్ళు ప్రశ్నలు విషయం చెప్పడం చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. ఆ ఇంటరాక్షన్ వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఇంటరాక్షన్ నిజంగా చాలా ఎంజాయ్మెంట్ గా ఉంది. వాళ్ళు పైగా చాలా బాగా చెప్పారన్నారు, వాళ్ళే బాగా ఎంజాయ్ చేశారు. ఓకే, అందరికీ నమస్కారం. నమస్తే అమ్మా.